చేంజ్ అనేది బయట బయట చేసుకున్నటువంటి మార్పులు అన్నమాట. అంటే ఒకరు తన డ్రెస్సింగ్ కోడ్లోనో, మాట విధానంలోనో, లేకపోతే పైన కొన్ని విషయాలు వదిలి కొన్ని విషయాలలో అంటే ఆహార విషయాల్లో కానీ, లేదంటే కొన్ని సిద్ధాంతాల్లో కానీ ఇలాంటి రకరకాల చేంజెస్ కొన్ని ప్రభావితమై మార్చుకుంటారనమాట కొన్ని టీచింగ్స్కి. అయితే ఆ చేంజ్ ఏమవుతుందంటే అది బయటే జరిగింది కనుక ఒక ఇన్స్పిరేషన్తోనో లేకపోతే ఒక మోటివ్తోనో, సో ఆ చేంజ్ మళ్ళీ ఇంకో చేంజ్ కోరుతుంది. అంటే ప్రతి సంస్కరించబడాలి. అలాగా ఒక చేంజ్ మళ్ళీ కాలక్రమంలో టైంలో మళ్ళీ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో దెర్ ఇస్ నో స్టాండర్డ్ థింగ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్ అండ్ చేంజింగ్ అండ్ చేంజింగ్. అయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే ఒకరు సెల్ఫ్ నోయింగ్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఆక్వర్డిటీని లేదా అంటే ఒక డేంజర్ని, ఇలాగా ఏదైనా ఒక తన క్యారెక్టర్లో, తన మాటలో, తన చేష్టలో, తన ఆలోచనలో జరుగుతున్న విషయాల్ని గమనించినప్పుడు ఆ గమనించటంలోనే ఒక రకంగా మార్పు ఉంటుంది. అంటే చేంజ్ అనేది ఒక ఫ్యూచర్లో ఒక ఐడియల్లో ఒక గోల్లో పెట్టుకొని మారడం ఉంటుంది. అందుకని అది మళ్ళీ మార్పు, ఇది సరికాదనుకొని మళ్ళీ మార్చడం ఉంటుంది. కానీ ట్రాన్స్ఫర్మేషన్లో గోల్ లేదు, ఐడియల్ లేదు. బట్ ఏది ఉందో అది దాన్ని చూసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే ఉన్నది కొత్త దానిగా మారిపోతుంది అనమాట. ఆ కొత్తది మనసు ఊహించింది కాదు. సో ఆ విధంగా వచ్చినటువంటి ఒక పరివర్తన అంటాం మనము, మీదైతే మార్పు అనొచ్చు. అయితే ఆ పరివర్తన వచ్చినప్పుడు మనకి ఒక స్టాండర్డ్గా ఉంటుంది. ఆ పరివర్తన అనేది అది నిలకడగా ఉంటుంది అనమాట. అంటే అది ఎప్పటికప్పుడు గమనించటంలో వచ్చినటువంటి కొత్త పరివర్తన, కొత్త విధమైనటువంటి నడవడిక వస్తుంది. అలాగే దీన్నే డిజార్డర్ అండ్ ఆర్డర్ అని కూడా అంటారు. వెన్ యూ సీ ద డిజార్డర్ ఆటోమేటికల్లీ దేర్ ఇస్ అన్ ఆర్డర్ అంటారు. మ్యూటేషన్ అనేది ఏమవుతుందంటే, సో దానికి టైం లేదన్నమాట. మ్యూటేషన్ అనేది ఇమ్మీడియట్గా జరిగేది, స్పాంటేనియస్గా జరిగేది, తర్వాత సమూలంగా జరిగేది. అది మనము చాయిస్లెస్ అవేర్నెస్లో అలా వాట్ ఈస్ని గమనిస్తుండేటప్పుడు దేర్ ఇస్ అన్ ఎండింగ్ ఆఫ్ వాట్ ఈస్. అంటే అక్కడ వాట్ వాజ్ వాట్ షుడ్ బి ఏం లేదు, ఉన్నది అదృశ్యం అవుతుంది సడన్గా. సో ఆ సడన్ హ్యాపెనింగ్ని, ఏదైతే సడన్ హ్యాపెనింగ్ ఉంటుందో అది దాన్ని మ్యూటేషన్ అంటారు అనమాట. అంటే దెర్ ఇస్ నో టైమ్, దట్ ఈస్ హియర్ అండ్ నౌ, ఇప్పుడు ఇక్కడే. ఆ మ్యూటేషన్ అనేది ఒక్కొక్కసారి ఒకరిని గాఢంగా వింటున్నప్పుడు కూడా లోపటికి వారి మాటలు మంత్రాల్లాగా లోపలికి చొచ్చుకొని పోయినప్పుడు ఆ మనస్సు దాన్ని తన చీకటి కోణాలని దర్శించగలిగినప్పుడు ఆ ప్రబోధ వల్ల మనస్సు తను తాను అర్థం చేసుకొని వెంటనే బయటపడిపోతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో అలాంటి దాన్ని మ్యూటేషన్ అంటారు. అంటే అకస్మాత్తుగా జరిగేది అది. రెవల్యూషన్ అనేది అక్కడ అంతరంగంలో ఒక అలవాటు ప్రకారంగా మనం ఒక జీవితాన్ని జీవిస్తున్నాము. సో అలవాటు ప్రకారంగా జీవిస్తున్న జీవితంలో యాంత్రికత్వం ఉంది.
ఆ యాంత్రికత్వంలో మనము ఎన్నో విషయాలకి బానిస అయిపోయాము, ఎన్నో విషయాలకి ఇన్సెన్సిటివ్ అయిపోయాము. తర్వాత చరణంగా జీవితంలో ఒకే రకమైన జీవితాన్ని ఇంచుమించుగా జీవిస్తున్నాము. ఈ జీవితం చాలా అర్థవిహీనంగా, మీనింగ్లెస్గా, తర్వాత సారం లేని విషయంగా మనము చూడగలిగినప్పుడు అప్పుడు ఒక అంతరంగ విప్లవం వస్తుంది. అంటే ఇటువంటి బ్రతుకు ఎందుకు, ఈ బ్రతుకు అవసరం లేదు అనేటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక ధోరణి పుడుతుంది. ఎప్పుడైతే అది పుట్టిందో అప్పుడు ఆ మనిషిలో ఉన్న విషయాల్ని వదులుకోవాలి అనేటువంటి ఒక తీవ్ర ఆకాంక్ష, తపన బయలుదేరుతుంది అనమాట. సో ఆ రెవల్యూషన్లో ఏమవుతుందంటే ఏవైతే పాత విషయాలు ఉన్నాయో అవి ఎంతగా ఆ మనిషిని బాగా బాధిస్తున్నాయో, బాగా ఒక యాంత్రికత్వానికి లోటు చేస్తున్నాయో, దానివల్ల తనకి ఇతరులకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో, ఇదంతా మనస్సు తను చేస్తున్న చేష్టల్ని తను గమనించడం వల్ల తనలో తనకే ఒక విప్లవాత్మకమైన స్థితి కలుగుతుంది అంతరంగంలో. దీన్ని రెవల్యూషన్ అంటారు. అంటే పార్థంతో జీవించలేని ఒక తత్వం. తర్వాత ఈ ఫ్రీడమ్ అనేది ఎప్పుడైతే మనస్సు తన గత విషయాలతో ఉన్నటువంటి మనస్సు గత విషయాలకి మరణించిందో, ఎప్పటికప్పుడు మరణం కొనసాగిందో, ఏ రోజుకు ఆ రోజు కొత్త జీవితం జీవించడం జరుగుతుందో, సో మరణంతో కలిసినటువంటి ఆ జీవితం ఫ్రీడమ్ అన్నమాట. సో పాత దాంతో కొనసాగిన దాంట్లో స్వేచ్ఛ లేదు. అది ఏమనుకుంటుందంటే దాని ఇష్టానుసారం జీవిస్తున్నాను కదా అని అనుకుంటుంది. కానీ ఇష్టానుసారంగా జీవించటంలో కొన్ని పరిమితులు ఏర్పడి దానివల్ల ఎన్నెన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు కలుగుతున్నాయి. ఇష్టానుసారంగా జీవించితే ఫ్రీడమ్ కాదు అది. కానీ ఇష్టాలేంటో, అయిష్టాలేంటో, ద్వంద్వాలేంటో, ఆ మనస్సులో నేననేది ఏంటో తెలుసుకొని ఆ నేను జీవితానికి మరణం కావాలి. సో ఎప్పుడైతే నేను తను నిర్మించుకున్న గత విషయాలతో కూడుకున్న జీవితాన్ని వదులుకోగలుగుతుందో, అలాంటి ఒక తను నిర్బంధించుకున్నటువంటి తన పరిమితుల నుంచి, తన నమ్మకాల నుంచి, తన విశ్వాసాల నుంచి, తనకు తెలిసిన జీవితం నుంచి అనేటువంటి ఒక జైలు నుంచి అది బయటపడడం అన్నమాట. సో ఆ జైలు నుంచి బయటపడ్డాన్ని ఫ్రీడమ్ అంటారు. సో నేను అనేది మరణించినప్పుడే ఈ ఫ్రీడమ్ సాధ్యమవుతుంది. ఈ 4 మాటలకి ఆ చిన్న చిన్న వైవిధ్యాలు ఆ విధంగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నాకు ఒక ప్రశ్న అడగండి ప్రభాకర్ గారు. ఓకే సార్, మనం అంటే ప్రెసెంట్ లో బయట సౌండ్స్ ని వింటున్నప్పుడు కానీ గమనిస్తున్నప్పుడు కానీ నేను అంటే జిడ్డు కృష్ణమూర్తి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈజియెస్ట్ వే టు నో అంటే ఆలోచనలో ఉన్నానా లేకపోతే ప్రెసెంట్ లో ఉన్నానా అనేది ప్రెసెంట్ సౌండ్స్ ని వింటుంటే నాకు వెంటనే ఇట్ హాస్ బికమ్ అన్ యాంకర్. ఏదో ఒక సౌండ్ వింటే ఓకే, ఇట్ ఈస్ బికమింగ్ అన్ యాంకర్ టు కమ్ అవుట్ ఆఫ్ థాట్ అన్నట్టు. సో కాసేపు అలా వింటూ ఉంటే దెన్ ఐ కమ్ టు ప్రెసెంట్ మోర్. అయితే ఒక్కోసారి మీరు ఒకసారి అన్నారు అంటే అన్ని సౌండ్స్ ని అంటే అన్ని ఇంద్రియాలని గమనించడం అన్నట్టు. అంటే ఏదైనా ఒక సౌండ్ వింటున్నప్పుడు ఒక్క సౌండ్ ని మాత్రమే వెళ్ళగలుగుతున్నాను కానీ అన్ని సౌండ్స్ ని ఒకేసారి వినడం అనేది సాధ్యమా అనేది, లేకపోతే స్పర్శని అన్ని ఇంద్రియాల నుంచి ఒకేసారి గమనించడం అనేది సాధ్యమా అనేది క్వశ్చన్ సార్. అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, స్టిల్ ఐ డోంట్ నో వేర్ ఐ యామ్. సో ఓకే ఓకే, అంటే ఇక్కడ అవేర్నెస్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. అంటే మనము మీరు అన్నారే ఇందాక
పక్షుల కూతలో లేకపోతే చెట్ల నుంచి గాలి వేస్తున్నప్పుడు వచ్చిన సవ్వడు మనం వింటున్నప్పుడు అది కేవలం వింటుండేటప్పుడు ఆలోచనలు ఆగుతున్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆలంబన. యు ఆర్ కాల్డ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ యాంకరింగ్. సో ఇన్ తెలుగు ఇట్ ఈస్ ఆలంబన, అంటే ఒక ఆధారం అన్నమాట. అంటే కృష్ణమూర్తి ఇన్ ది స్టేట్ వేర్ కృష్ణమూర్తి డిస్క్రైబ్స్ అబౌట్ ది నేచర్. అంటే మీరు ఏదది నోట్బుక్లోకి వెళ్తే, సో దేర్ ఆర్ మెనీ రైటింగ్స్ ఆఫ్ కృష్ణమూర్తి, బట్ ఎస్పెషల్లీ ఐఎమ్ రిఫరింగ్ ది నోట్బుక్ ఆఫ్ కృష్ణమూర్తిస్ నోట్బుక్. సో దాంట్లోని ఆయన ప్రకృతి వర్ణంలోకి వెళ్తూ 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 ది అదర్నెస్ అనే విషయంలోకి వెళ్ళిపోతారు. బెనిడిక్షన్ అంటారు, దట్ లవ్ అంటారు, కంపాషన్ అంటారు, లిమిట్లెస్నెస్ అంటారు, ద బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అంటారు. ఆ హరైజన్కి వెళ్తూ చూస్తూ ఆయన ఎంటర్ అయిపోతుంటారు అందులో. సో అదేంటి, దట్ ఈస్ అన్ ఆలంబన ఫర్ కృష్ణమూర్తి ఆ టైంలో. సో దట్ ఈస్ ద యాంకరింగ్ అనమాట. సో అన్లే హీ ప్రిఫర్స్ టు వాక్, he prefers to go outside, he prefers to see. సో ఇక్కడ మనం ఇది అర్థం చేసుకున్నప్పుడు కొంచెం ముందుకెళ్తే, ఇక్కడ అటెన్షన్ అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అటెన్షన్ అనే పదంలో ఒక మాట వాడారు ఆయన, అదే మళ్ళీ మీకు చెప్తాను. దేర్ ఈజ్ నో సెంటర్ ఫ్రమ్ విచ్ యు అటెండ్. దేర్ ఈజ్ నో సెంటర్ ఫ్రమ్ విచ్ యు అటెండ్. ఇప్పుడు మీరు ఒక్క పక్షినే వింటున్నారనుకోండి, ఆ సమయంలో ఆ పక్షిని వింటున్నప్పుడు ఆ పక్షిని వినాలి అనేటువంటి దాంతో వింటున్నప్పుడు అఫ్ కోర్స్ ఆలోచనలు ఆగేది. బట్ దెర్ ఈస్ ఎ సెంటర్ విచ్ ఈస్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది బర్డ్ అండ్ ఇట్స్ ఆ కోతల గురించి. సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఆల్సో సైమల్టేనియస్లీ దేర్ ఆర్ మెనీ సౌండ్స్ అరౌండ్. అంటే గాలి వేస్తున్నప్పుడు చెట్లు కదులుతూ ఒక సౌండ్ వస్తుంది, దూరాన్ని ఒక కుక్క అరుస్తుంది, ఆ తర్వాత ఏమో ఎవరో పాలవాడు అక్కడెక్కడి నుంచో కేక వినిపిస్తుంది, తర్వాత ఆ దూరాన్ని ఒక లారీ శబ్దం వెళ్తున్నట్టు వినిపిస్తుంది. సో ఒక ఉరిమినట్టుగా ఒక సౌండ్ ఆ సమయంలో వస్తుంది. సో ఇలాగా రకరకాల శబ్దాలు. అప్పుడే ఒక ఉడత గట్టిగా అరుస్తుంది కీచు గొంతుకుతో. సో అవన్నీ కూడా సైమల్టేనియస్గా ఒకసారి జరుగుతున్నాయి. అయితే ఎట్ ఏ టైం అదే సమయంలో మనము వెంటనే ఒక్కొక్క అన్ని విషయాల్ని గుర్తించగలిగేటువంటి చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యం ఎలా ఉంటుంది అని అంటే, మనము అక్కడ దీన్ని వినాలి అంటూ, అంటే ఆ కోకిల స్వరములో కలిసిపోవడం కాకుండా, అంటే అక్కడే ఉండిపోవడం కాకుండా మనస్సు, లేదా అంటే మరొక ఉడత శబ్దంలో ఉండిపోవడం కాకుండా, లేదా అంటే గాలి శబ్దంలో ఉండిపోవడం అనేది కాకుండా, ఈ అన్నిటినీ సైమల్టేనియస్గా ఒకేసారి ఆస్వాదించగలిగే స్థితి, ఒకేసారి అన్నిటినీ. ఆ స్థితి ఏంటంటే ది హైటెండ్ అటెన్షన్ అన్నమాట, ది వెరీ హైటెండ్ అటెన్షన్. అంటే అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఒకవైపు మళ్లించబడవు. అప్పుడు ఇంద్రియాలన్నీ సంఘటితం అవుతాయి, అంటే దే యునైట్, అంటే వేరువేరుగా లేవు, అవి యునైట్ అవుతాయి కంప్లీట్గా. యునైట్ అయినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ టోటల్ ఎనర్జీ, అండ్ దట్ ఎనర్జీ నోస్ నో డైరెక్షన్. It has its own direction. అది because you are not directing the energy. అంతవరకు ఏంటవుతుందంటే సంఘటితం కానీ అంటే సంఘటితం అంటే అన్నీ ఒకటే అయిపోవడం, ఏకత్వం కానీ ఇంద్రియాల తాలూకా శక్తి వేరువేరుగా ప్రవహించవచ్చు ఒక్కొక్క విషయంలో. ఆ కేంద్రీకరణలో మనసు ఆగొచ్చు, ఆ కేంద్రీకరణలో మనసు ఆగుతుంది, అప్పుడు కూడా ఆగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ శబ్దాలని అన్నిటినీ కూడా
సైమల్టేనియస్ గా వినగలిగేటువంటి ఒక ఎనర్జీ ఉందన్నమాట. దట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ బై ది విల్ ఆర్ ది ఐ. అక్కడ విల్ లేదు, ఐ లేదు, ఏది లేదనమాట, ఇచ్చలేదు. దాన్ని వినాలనే కోరిక లేదు, దాంతో కొట్టుకుపోవడం లేదు, అయ్యో ఇది కాదు అది అరుస్తుంది ఇంకా అది బాగుంది కదా అనే స్టేట్మెంట్ లేదు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి తల తిప్పి దాన్ని చూడడం లేదు, ఇలా దీన్ని చూడడం లేదు. సో అప్పుడు ఏమైందంటే టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, ఇట్ హ్యాస్ నో డైరెక్షన్ బై ది విల్. విల్ ఈజ్ నాట్ డైరెక్టింగ్ దట్ ఎనర్జీ. So when the energy is total, because the will is absent, then only there is total energy. Because the center is not there. And when the center is there, there is will. And when there is will, it is directing the energy. So there is no director, there is no will, there is no person there. So appudu em avutundante all senses బికమ్ యునైటెడ్. అక్కడ ఒక సెన్స్ అంటూ ఏం లేదు, వేరేగా ఒక వ్యక్తి లేడు, మనసు లేదు, మనసు కూడా ఒక సెన్సే, అక్కడ ఏది లేదనమాట, అంత ఓన్లీ ఎనర్జీ ఇస్ దేర్ అంతే. సో దిస్ ఎనర్జీ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫర్ దట్ ఎనర్జీ బికాస్ ది డైరెక్టర్ ఇస్ నాట్ దేర్, ద విల్ ఇస్ నాట్ దేర్, ది ఐ ఇస్ నాట్ దేర్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. దట్ డైరెక్షన్ ఈజ్ యూనివర్సల్, ఒకదాని మీద అది లేదు. సో అన్నిటినీ ఏకకాలంలో అనుభవించగలిగేటువంటి ఒక మహాస్థితి. అంటే అప్పుడు అన్ని విషయాలు వింటుంటారు, అక్కడ ఏది రమ్యము, ఏది రమ్యము కాదు, ఏది బాగుంది, ఏది బాగులేదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది పారవశ్యాన్ని కలిగిస్తుంది, ఏది పారవశ్యాన్ని కలిగించడం లేదు, ఏది ఇష్టమైనది, ఏది అయిష్టమైనది. అంటే కుక్క సౌండా, కోయిల సౌండా, లేదా విలేజర్ తాలూకా కంపు కొడుతున్న బట్టల, లేదా సువాసన భరితమైనటువంటి పువ్వుల నుంచి వచ్చిన వాసన, ఇలాంటి ఎంపుడు లేదనమాట అక్కడ. ఇట్ ఈస్ టోటల్లీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. సో దెన్ దట్ ఇండివిజువల్ ఈజ్ వాకింగ్ విత్ ఓపెన్ హ్యాండ్స్. అక్కడ ఏమీ లేదు, కంప్లీట్గా అతను గాలిలో ఒకటి, నీటిలో ఒకటి, ప్రకృతిలో ఒకటి అయిపోయాడు అనమాట. అతనికి పర్సనే లేడు అక్కడ. సో దెర్ ఈస్ ఓన్లీ ఎనర్జీ. సో ఇన్ దట్ హైటెండ్ అటెన్షన్ అప్పుడేమవుద్ది, ఇంద్రియాలన్నీ కలిసి ఒకే చోట పనిచేస్తున్నాయి అన్నమాట ఆ టైంలో. సో దట్ ఈస్ అన్డిసిపేటెడ్ ఎనర్జీ విచ్ ఈస్ హోల్ అండ్ హోలీ అట్ దట్ టైం. ఐ హోప్ ఐ మే నాట్ ఎక్స్ప్లెయిన్, అంటే పూర్తిగా చెప్పడానికి కొద్ది కష్టమైన స్థితి. బట్ ఎనీహౌ ఐ వాంట్ టు పుట్ ఇన్ సమ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఐ థింక్ మీరు చెప్పింది ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ యాంకర్. బట్ సార్ ఒకటి, ఇట్ హ్యాపెన్స్ సడన్లీ, యు గో ఆన్ వితౌట్ నోయింగ్ ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ యు ట్రై టు డూ ఇట్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, అది దాని బ్యూటీ. రకంగా ఇలా చెప్పుకోవచ్చు సార్. అంటే వినపడుతుంది, నేనున్నాను, అన్ని సౌండ్స్ వినపడుతున్నాయి, కానీ ఇది పక్షి సౌండ్ లేకపోతే ఇది సౌండ్ అని నేను ఐడెంటిఫై చేయలేను. ఐఎమ్ నాట్ ఐడెంటిఫైయింగ్, కానీ అన్ని వినపడుతున్నాయి యాజ్ ఏ సౌండ్స్. ఓకే, ఇంటెలెక్చువల్ గా ఐ ట్రై టు అండర్స్టాండ్ మీరు చెప్పింది. వినపడుతున్నాయి, మీరు పేర్లు ఏవి దేనికి పెట్టడం లేదు, ఇది బాగుంది ఇది బాగులేదని స్పందించడం లేదు. లోపల పేరు పెట్టకపోయినా ఇష్టం అనేది వ్యక్తం అవుతుంది. ఒక్కొక్కసారి చాలాసేపు అదే చూడాలనిపిస్తుంది, ఇంకోటి చూడబుద్ధి. సో అక్కడ అయి ఎంటర్ అయింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇంకా పోన్ ఇంకొక స్థితి ఉంది. ఇంకా ముందుకెళ్తే అప్పుడు ఏంటవుతుంది, అన్ని శబ్దాలు ఆగిపోతాయి. చుట్టూ ఎన్నో ఉండొచ్చు, ఏ శబ్దం మీకు వినిపించదు. యూ కెనాట్ హియర్ ఎనీథింగ్. There is a tremendous silence which cannot be moved with any noise. And any noise coming outside, you experience that noise goes into the profound silence and merged there completely.
and that noise became the silence. So you find that noise and silence are not different, both are one. That is another stage. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పింది అయితే అన్ని వినపడుతున్నా గానీ అర్థం అవ్వలేదు సార్ అది. అంటే ఇప్పుడు అన్ని వినపడుతున్నా గానీ మనకి వినబడవంటున్నారా? అంటే వినబడుతుండగా సడన్ గా ఆ శబ్దాలన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి. ఎలాగైతే కళ్ళు ఓపెన్ గా ఉండి కూడా చూస్తుండగా కూడా ఏది కనబడకుండా అయిపోయిన స్థితి, వింటున్నా కూడా ఏది వినబడని స్థితి. పూర్తిగా కాన్షియస్నెస్ ఇక్కడ అమ్మా వినండి, పూర్తిగా అంటే కాన్షియస్నెస్. ఇప్పుడు తాబేలు చూసారా మీరు? తాబేలు టార్టాయిస్ ఏం చేస్తుంది, తన కాళ్ళు చేతులు అవయవాలు ఏవైతే 4 ఉన్నాయో ఆ 4తో నడుస్తారు కదా, 4 కాళ్ళతోటి. అది ఒక్కసారి లోపలికి లాగేసుకుంటుంది ఒక్కొక్క సందర్భంలో. అంటే ఏదైనా శత్రువు కానీ ఏదైనా వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు, అప్పుడు ఏంటవుతుంది, ఒక పెంకే కనిపిస్తుంది లోపలికి. అలాగేంటవుతుందంటే ఆల్ ఇంద్రియాలు ఇంక్లూడింగ్ ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ and everything in the consciousness withdraws into the complete your sacred nature, your self. అంటే అప్పుడు 2 లేవన్నమాట. అంటే నేననేది ఒక ఈగో, అది మళ్ళీ నేననేటువంటి ఒక దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ ద సెల్ఫ్ which we referred as Atma or something else. అది స్క్రిప్చర్స్ లో మెన్షన్ చేసింది, కానీ నేనుకు తెలియంది అది. సో అక్కడ దేర్ ఇస్ ఎ మెర్జింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. అప్పుడు మెర్జ్ అయినప్పుడు ఏమైంది, లోపలికి అన్ని కరచరణాది అవయవాలకు సంబంధించినటువంటి సెన్సెస్ అన్ని కూడా లోపలికి అంతా కూడా ఆకర్షింపబడతాయి పూర్తిగా. అప్పుడు there is a profound silence which cannot be broken by any sound, by any external things. The silence is alone and it is aloneness. నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి నిద్రావస్థలోకి జారుకుంటాం సార్. అంటే అటు అంటే నిద్ర వస్తుందా లేకపోతే గమనిస్తున్నావా అని అర్థం కాకుండా ఒక్కోసారి తొందరగా అంటే ఒక్కోసారి నిద్రలోకి ఎక్కువ వెళ్తాం అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే అది నేను టోటల్ గా టైర్డ్ అయినందువల్ల అంటారా, లేకపోతే అంటే మామూలుగా కొంచెం ఎనర్జీ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి అంటే తెలియకుండా రిలాక్స్ అలా నిద్రలోకి వెళ్ళిపోతున్నానేమో, లేకపోతే నిద్రలోకి వెళ్ళాలి, నిద్రపోవాలి అన్నటువంటి టెండెన్సీ, అంటే ఎక్కువ రిలాక్స్ అయిపోయినట్టు నిద్రపోవాలి అంటే ఒక గమనిస్తూ ఉన్నప్పుడు నిద్రపోవాలి అనేటటువంటి ఒక టెండెన్సీ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది సార్. అంటే మనస్సు ఏమొచ్చి ఆలోచనలు, సపోజ్ కూర్చున్నాం అనుకోండి, మెడిటేషన్ కోసం కూర్చుండొచ్చు, మామూలు కూర్చోవచ్చు, చూస్తున్నారు మీరు ఆలోచనని గమనిస్తుంటే ఏమవుద్ది, there is a slowing down of thoughts. ఒక మొదట్లో ఉన్నంత కాకుండా నెమ్మదిగా థాట్స్ స్లో అవుతుంటాయి. మీరు గమనించే ఉంటారు. అంటే ఒక 5 minutesలో, లేకపోతే 4 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో ఇదివరకు ఉన్న స్పీడ్లో ఉండవు థాట్స్. అలా స్లో డౌన్ అవుతున్న కొలది ఏమవుతుందంటే మనసు ఒక ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. ఆ ప్రశాంత స్థితి దగ్గర 2 పాయలుగా విడిపోద్ది మనసు. 2 పాయలుగా. ఒకటి ప్రశాంత స్థితిలోంచి నిద్రలోకి జారుకుంటుంది, ఇంకోటి ప్రశాంత స్థితిలోంచి నిశ్శబ్దంలోకి వెళ్తుంది, ఎవేకెంట్ స్టేట్లోకి వెళ్తుంది. సో జనరల్గా బాడీ అలసిపోయినప్పుడు తమో గుణం అంటే బాడీలో ఉంటుంది కదా, సత్వ రజస్ తమో గుణాలని. సో తమో గుణం అంటే నిద్ర, బద్ధకం.
ఇలాంటివి ఏర్పడతాయి. బాడీ అలిసిపోవడం వల్ల ఏదో ఈ 3 గుణాలు అందరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. సో ఈ ఒక గుణం ఒకసారి డామినేట్ చేస్తుంది. ఎప్పుడు మీరు తమో గుణంలో ఉండరు, ఒక్కోసారి రజోగుణంలో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఒక్కో సత్వగుణంలో చాలా శాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. సో ఈ 3 గుణాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం డామినేట్ అవుతుంది. తతిమ 2 ఎలా ఉంటాయి, అది కొంచెం డార్మెంట్గా ఉంటాయి. అంటే ద స్టేట్ యాక్టివ్ స్టేట్ ఇలా చెప్పొచ్చు. దేర్ ఇస్ ఎ పాసివ్ స్టేట్ అండ్ దేర్ ఈస్ ఎ లెథర్జిక్ స్టేట్, స్లీపీ స్టేట్. యాక్టివిటీ చేయకూడదని అలిసిపోయి ఉంటుంది అనమాట బాడీ. సో అలాగా అలిసిపోయి ఉన్న సందర్భాల్లోనూ లేకపోతే మనస్సు కానీ శరీరం కానీ అలిసిపోయి ఉండొచ్చు. సో ఆ టైంలో ఏమవుద్దంటే, లేదంటే ఆ రోజు క్రింద రోజు నిద్ర తక్కువగా అయిపోయినా లేకపోతే పని ఒత్తిడి లావైనా ఏమవుద్ది, ప్రశాంత స్థితి వచ్చేసరికి సడన్గా అలా నెమ్మదిగా ఒక ఛానల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే నిద్ర అనే ఛానల్లోకి వెళ్ళిపోయి ఆ నిద్ర అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకని బాడీ విషయంలో అత్యంత శ్రద్ధగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు, ఎందుకంటే డైలీ ఒక్కలాగా లైఫ్ ఉండదు అందరికీ. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉద్యోగ రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా లేకపోతే మరొక రీత్యా ఏదో ఒక విషయంలో కొంచెం బిజీగా ఉండొచ్చు లైఫ్. సో అందరూ కృష్ణమూర్తిని చదువుతున్నారు, అందరూ కృష్ణమూర్తిని ఇదవుతున్నారు. అయితే కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి నిద్రలోకి వెళ్తాం, పర్వాలేదు వదిలేసేయండి. కానీ అది కంటిన్యూ కాదు ఆ స్టేట్, ఒక్కొక్కసారి అవుతుంటుంది అలాగా. కానీ ఎప్పుడు ఒకలాంటి ఒక స్టేట్లో ఉన్నారనుకోండి, అంతా కూడా టైమ్లీ మీల్స్, టైమ్లీ స్లీపు, టైమ్లీ రెస్ట్, ఇలాగా చాలా ప్రశాంతంగా, తర్వాత ఎప్పుడు ప్రెజెంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి. మొన్న ఒకరు చూపించారు కదా విజయవాడ, దీంట్లో ఏజ్డ్ పీపుల్. అవును సార్, అవును. సో అలాగా అన్ని ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తికి సైలెన్స్లోకి వెళ్ళగానే ఏమవుతుందంటే అవేకెంట్ స్టేట్లోకి వెళ్తారు. అంటే వాళ్ళు చాలా ఇంకా మెలకువ అయిపోతారు, ఇంకా ఏంటది అటెంటివ్గా అయిపోతారు అనమాట. అది వేరే ఛానల్ అది. సో ఈ మొదటి వ్యక్తికి అది వస్తుంది, రెండో వ్యక్తికి వస్తుంది. అయితే మొదటి వ్యక్తికి అప్పుడప్పుడు వస్తుంది, ఇతనికి చాలా తరచుగా అది హ్యాపీన్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ దానికి సహకరిస్తుంది అనమాట. ఎందుకంటే అవర్ పర్సనాలిటీస్ మొత్తం వ్యక్తిత్వం తీసుకుంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ద బాడీ, మైండ్ అండ్ హార్ట్. కృష్ణమూర్తి హార్ట్ అని వాడతారు. సో ఈ 3 కోఆర్డినేషన్ ఉంటుంది ఆ మూడిటి మధ్య. ఈ మూడిట్లో ఏ ఒకటి కొంచెం వీక్ అయినా కూడా కోఆర్డినేషన్ పోద్ది. సో ఆ కోఆర్డినేషన్ పోయినప్పుడు మనము ఆ రెండో స్థితిలోకి వెళ్ళలేం, మొదటి స్థితిలోనే ఆగిపోవాల్సి వస్తుంది. అప్పుడే కొంచెము స్లీపీగా వచ్చినట్టుగా, కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ బద్ధకాన్ని వదలలేక అలాగే ఉండాలనిపించడం, లేదంటే ఇప్పుడు నిద్ర వచ్చింది ఏంటి అనే క్వశ్చన్ మార్క్ రావడం, ఇలాగా అవుతూ ఉంటుంది అన్నమాట. దట్స్ కామన్. దిస్ ఈస్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. సార్ ఒకటి చదువుతాను, మీరు వింటారా? చదవండి. టు ఎర్ unconsciously is bad enough. To err unconsciously is bad enough. But to err in full awareness is a calamity. Krishnamurti tells us in no uncertain terms, truth seen and not followed will destroy us. On the other hand, to act on the fragment of truth which we have perceived will lead us from glory to glory. Ante sir. అంటే మీ వాయిస్ చాలా స్లోగా ఉంది సార్. ఐ కెనాట్ క్యాచ్ సమ్ వర్డ్స్. ఓకే మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ కొద్దిగా గట్టిగా చెప్పండి. టు ఎర్ అన్కాన్షియస్లీ ఈజ్ బ్యాడ్ ఇనఫ్. బ్యాడ్, BAD. Yes sir. Okay. But
టు ఎర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ఈజ్ ఎ కలామిటీ. Calamity. ముందు దీన్ని డిస్కస్ చేద్దాం. టు ఎర్ర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ఇస్ కెలామిటీ. ఎర్ర అంటే అక్కడ ఎర్ర అనమాట. అవునా? ఇది ఎవరు రాశారంటే ఇది బుక్ రిటర్న్ బై ఏడి దోపేశ్వర్కర్ అని జేకే గారి శిష్యుడు. అంటే ఆ రోజుల్లో మహారాష్ట్రియన్. ఇది క్షేత్ర పబ్లిషర్స్ వాళ్ళు వేశారు ఈ బుక్. కృష్ణమూర్తి అండ్ ద టెక్స్చర్ ఆఫ్ రియాలిటీ అని. ఓకే ఓకే. అంటే మనం ఇక్కడ తెలిసి చేసింది తెలియక చేసింది అని రెండు ఉన్నాయి. మనం తెలియక ఒక పొరపాటు చేస్తే అది తెలియక చేసినా కూడా అది తప్పే అవ్వచ్చు, అంటే తప్పుగా జరగచ్చు, అది బ్యాడ్ ఇనఫ్. అది అయితే తెలిసి చేస్తే ఏమవుద్దంటే అది పతనావస్థ. ఎందుకంటే అది తెలిసి కూడా మనం దాన్ని చేస్తున్నామనంటే తప్పకుండా అది ఒక పతనాన్ని సూచిస్తుంది. అంటే అది కేవలం బ్యాడ్ ఒకటే కాదు. సైకలాజికల్ లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ సార్. సైకలాజికల్ లెవెల్లో ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ బద్ధకం తీసుకోవచ్చు అంటారా? అంటే తెలుసు నాకు అట్లాగా, బాడీకి తెలుస్తుంది కాసేపు అలసిపోయామని ఒక 10 minutes రీఛార్జ్ కోసం అని జస్ట్ పడుకున్నాను. పడుకుంటే ఇంకా నాకు లేవాలనిపించకపోవడం, అది తెలిసి చేస్తున్నట్టే కదండి, ఇంకా కొంచెం కొనసాగించడం అందులోనే. అలా కాదు, ఐ మీన్ అట్లా కదా, మీన్స్ ద క్యారెక్టర్. అంటే ఒక విషయము మనకి అది చెడు అని తెలియదు అనమాట. అంటే సపోజ్ ఒక స్టోరీ ఉంది. ఒక అతనికి నీటిలో ఒక చేప, అతను కొంచెం బాగా అహింసావాది, కొంచెం స్పిరిచువల్ మ్యాన్. ఆయన ఈస్ పాసింగ్ త్రూ ఒక తీరం గురించి, ఒక నదీ తీరం పక్క నుంచి వెళ్తుంటే ఆ నదీ తీరంలోనే ఒక చేప ఎగురుతూ కొట్టుకుంటుంది అనమాట తీరంలో. అంటే ఆ వాటర్లోనే ఉంటుంది, వాటర్లోకి ములుగుతుంది, బయటకు వచ్చి కొట్టుకుంటుంది. అయ్యో ఇది దీనివల్ల అది ప్రాణాపాయ స్థితిలో ఉందేమో అనేసి అతను తెలిసి అతను జాగ్రత్తగా దాన్ని పట్టుకొని ఒడ్డున పడేశాడు. తెలియక ఒడ్డున పడిస్తే చచ్చిపోతుందనే జ్ఞానం లేదు పాపం. అయితే అదేమైంది, కొద్ది నిమిషాల్లో చచ్చిపోయింది అనమాట, మరణించింది. అదే ఒక వ్యక్తి తెలిసి ఆ చేపని సజీవంగా పట్టుకొని దాన్ని అక్కడికక్కడే కోసి అక్కడికక్కడే దాన్ని వండి పచనం చేసి దాన్ని తినాలనేసి దాన్ని కర్కశంగా కొయ్యడం మొదలుపెట్టాడు. అంటే ఇచ్ఛాపూర్వకంగా దాన్ని చంపి, ఇతనికి చంపాలని లేదు కానీ ఆయనకి జ్ఞానం లేకపోవడం వల్ల అది పక్కన పడితే చచ్చిపోయింది. ఇతను కావాలని చంపి తన కోరిక తీర్చుకున్నాడు. ఇది కెలామిటీ. అతని తాలూకా పతనం కదా అది. ఇది సైకలాజికల్ లెవెల్ సార్. ఇది ఫిజికల్ లెవెల్ అనొచ్చా, సైకలాజికల్ లెవెల్ అనాలా? ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఓకే. ఫిజికల్ లెవెల్లో చెప్పింది, బట్ this can be related to psychological level also. We can take some example in psychological level also. సైకలాజికల్ లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ నాకు ఏం కడుతుందంటే, ఇప్పుడు దుఃఖం వచ్చింది వెంటనే నాకు తెలిసింది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై థాట్ అనో లేకపోతే ఇట్స్ అన్ అటాచ్మెంట్ అనో వగేరా. తెలిసి కూడా నేను కావాలని ఆ దుఃఖంలో మునిగిపోయి ఏడుస్తూ కొట్టుకుపోయాను. అది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. అది కరెక్ట్ ఎగ్జాంపుల్ అవ్వదండి. ఓకే, కరెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోను నేను. బట్ ఐ థింక్ ఆఫ్ అదే. నేను ఇప్పటికిప్పుడు నాకు తగలడం లేదు ఏది ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెంటెన్స్ వెళ్తారైతే
చెప్పండి. Krishnamurti tells us in no uncertain terms, truth కృష్ణమూర్తి seen tells and us in no uncertain terms. uncertain terms. Truth seen and not followed will destroy us. On the other hand, to act on the fragment of truth which we have perceived will lead us from glory to glory. Sorry, in other hand? On other hand, to act on the fragment of truth which we have perceived will lead us from glory to glory. అదే సార్. ఓకే. అంటే ఇప్పుడు చాలా విషయాలు వింటాం కదా మనం, కొన్ని కొన్ని ధర్మవచనాలు టీచింగ్స్ వింటాము, అవన్నీ రిలేటెడ్ టు లైఫ్ కదా. సో అవి మనము ఎప్పుడైతే ఆచరణలోకి మనం పెట్టుకోలేకపోతామో అప్పుడు ఏమవుతుందంటే సంఘర్షణ మీద బిగిన్ అవుతుంది. అది విన్నంత వరకు ఏం లేదు, విన్న తర్వాత ఇప్పుడు ఈ జీవితాన్ని వదలలేము, ఆ జీవితంలో ఉన్నవన్నీ పాటించలేము. సో అది పాటించలేకపోతున్నాను అనే ఒక గిల్ట్, ఇది వదలడానికి మనసుకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇది వదిలితే గానీ అందులోకి వెళ్ళలేము, అందులోకి వెళ్తేనే గానీ ఫ్రీడమ్ రాదు. ఇది ఎలాగో తెలియక మనసు ఏంటవుతుందంటే తను తాను డిస్ట్రాయ్ చేసుకునే పద్ధతి కాన్ఫ్లిక్ట్ లో వస్తుంది అనమాట. అంటే ఒక రకంగా సంఘర్షణలో తన శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఒక సత్యాన్ని మనం పాటించడం మొదలు పెట్టామనుకోండి, అంటే కనీసం 15 ఒక 50 సత్యాలు ఉన్నాయనుకోండి మనం చదివిన గ్రంథంలో, లేదంటే కృష్ణమూర్తి ఒక ఉపన్యాసంలో కొన్ని సత్యాలని చెప్పినప్పుడు అందులో ఒక సత్యం పట్టుకున్నారనుకోండి, అంటే జీవితంలో మీరు ఒక గెస్ట్ లాగా బ్రతకండి భూలోకంలో అని చెప్పినటువంటి ఒక సత్యాన్ని పట్టుకున్నారనుకోండి, అది ఒక మాట పట్టుకుని దాన్ని మీరు జీవించడానికి మీరు జీవితంలో ప్రవేశపెట్టి అది ఏంటని మీరు ప్రవేశపెడుతూ ఉంటే, ఆ రకమైన ప్రవేశపెడుతుంటే ఏంటవుతుందంటే ఆ సత్యం ఇంకా సత్యానికి, ఇంకా సత్యంలోకి ఇంకా పైకి తీసుకొని వెళ్ళి మీకు చాలా విషయాలు దానంతట అదే రివీల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక సత్యంలో బయలుదేరిన వాడు చివరి సత్యం వరకు వెళ్ళిపోగలడు, కానీ ముందు ఏదో ఒక సత్యంలో బిగిన్ చేయాలి. బిగిన్ చేస్తే అది కొమ్మలు ఇలా పెట్టి చిలవల పలవగా వెళ్ళి ఆ వృక్షం పెరిగిపోతుంది అనమాట. దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, అంటే ఇంకా 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 వృద్ధి చెందుతూ ఉంటుంది. అది ముందు ఆచరణలోకి ఏదో ఒకటి సింపుల్ విషయమైనా ఆచరణలోకి ముందు పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా దాని నుంచి మనం ఇంకా 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 విస్తరిస్తాం అన్నమాట. ఓకే సార్. సార్ నాది ఒక క్వశ్చన్ ఉంది, అడగచ్చా సార్? కొంచెం లౌడర్. ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఈరోజు నేను గౌరీ గారు కొంచెం ఈ రోజు నేను ఫేస్ చేసినటువంటి విషయం సార్. చెప్పండి. మా సిస్టర్ తో మాట్లాడుతున్నాను సార్. మాట్లాడేటప్పుడు మామూలుగా వేరే విషయాలు అంటే గాసిప్ లాగా మాట్లాడుకున్నాం సార్. మామూలుగా మాకు నచ్చని విషయాలు అట్లా మాట్లాడుకున్న తర్వాత నాకు సడన్ గా స్ట్రైక్ అయింది. మాట్లాడేటప్పుడు కూడా తెలుస్తుంది ఇట్లా మాట్లాడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది మనసుకి, కానీ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మైండ్ అంతా అసలు ఎంటీగా అయిపోయింది. ఇప్పటి వరకు నేను వినింది కానీ, నేర్చుకుంటుంది కానీ, ప్రాక్టీస్ చేసింది కానీ, ఓకే ఒక రకంగా ఒక మంచిగా ఉండాలనుకుంటుంది, కానీ ఏమైంది ఆ క్షణం తను కాల్ చేసే ముందు వరకు కూడాను నేను ఎరుకుతూ ఉన్నాను. ఐ మీన్ నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ గా ఉన్నాను. తను కాల్ చేసిన తర్వాత ఇట్లా మాట్లాడాను.
నాకు తర్వాత అనిపించింది మాట్లాడిన తర్వాత, నేనేమన్నా నా మనసుకు ఒక ముసుగేసుకొని ఓకే ఇది ఒక మంచిగా ఉండాలి, ఇది ఇలా ఫాలో అవ్వాలి, ఇట్లా ఉంటేనే కరెక్ట్ అన్నట్టుగా ఏమన్నా ఫాలో అయ్యి ఎవరన్నా అట్లాంటి నేను అంతకు ముందు ఏదో కావాలనుకున్న థాట్స్ తో నాకు కాంటాక్ట్ అయినప్పుడు నాలో ఉన్నటువంటి మొత్తం బయట అసలు ఏంటి నేను అనేది ఒక పాయింట్ రైజ్ అయింది సార్. అలా మాట్లాడినందుకు కూడా నాకు బాధేసింది సార్. అంటే మాట్లాడినందుకు కూడా నాకు బాధేసింది. మామూలుగా నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఓకే కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని ఏమి అనుకోవడం అనిపిస్తుంది. వాళ్ళు కాకుండా అదర్ పర్సన్ నాకు సేమ్ వాళ్ళు కూడా అదే ప్రాబ్లమ్ తో ఫేస్ ఇలా అయ్యాం అనుకున్నప్పుడు అంతకు ముందు వేరే వాళ్ళని నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వ్యక్తిని ఏమైతే అనాలో అవన్నీ తనకు అనేస్తానన్నమాట. నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది నా మనసు. అంటే ఇంత కసి ఉందా నాలో, ఇన్ని ఆలోచనలు ఉన్నాయా, ఇవన్నీ పెట్టుకొని నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఏదైనా మార్ఫింగ్ లాగా ఏమన్నా ప్రయత్నిస్తున్నానా అనేది నాకు అర్థం కాలేదు సార్. అది సార్. అంటేనమ్మా ఇక్కడ జీవితం అనేది జీవిస్తున్నప్పుడు ఒక అన్అవేర్నెస్ అనేది మనలో ఉంటుంది. మొదట ఈ అన్అవేర్నెస్ ఏం చేస్తుందంటే కొన్ని మెంటల్ గ్రూవ్స్ ని సిద్ధం చేస్తుంది, మానసికంగా గ్రూవ్స్ ఏర్పడతాయి. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, సో అలాగా కొంచెం ఒప్పుకున్నట్టుగా మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారు. మరి మరొక గ్రూవ్ నేను ఖండితంగా ఒక విషయాన్ని మనం చెప్పాలి, చెప్పకపోతే ఎలాగా అని ఇంకొక గ్రూవ్ ఉంటుంది. అంటే రెండు డిఫరెంట్ అన్నమాట. ఒక విషయంలో మనం ఒక మొగమాటానికి లోనయ్యి వాళ్ళు బాధపడతారేమో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి మనం కొంచెం అవులే అని ఊకొట్టినట్టుగా మాట్లాడాలి ఒకటి. రెండవది, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నట్టు ఆ థాట్ లెవెల్లో ఉన్నట్టుగా మనం మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమనిపిస్తుందంటే, లేదా అది అయిపోయిన తర్వాత ఇలా ఎందుకు మాట్లాడాను, అసలు నా ఒరిజినల్ స్టేట్ ఏంటి, నేను ఏది ఎలాగ జీవిస్తున్నానో అది నేను మాట్లాడవచ్చు కదా, నేను ఇక్కడ భయపడ్డానా లేదా ఏదైనా కండిషనింగ్ నాలో ఉందా, ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి. ఒక్కొక్కసారి నేను మామూలుగా చెప్పగలుగుతాను, ఒక్కొక్కసారి ఎందుకో చెప్పలేకపోతున్నాను. అంటే ఒక్కొక్క వ్యక్తుల దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుందా, లేకపోతే నాలోనే రెండు రకాలైనటువంటి ఒక గ్రూవ్స్ ఉన్నాయా, ఏంటవుతుంది ఇక్కడ అనే క్వశ్చన్ ఎప్పుడు అవన్నీ జరిగిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది. తర్వాత లోపట ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది, చూడడం అనేది లోపలికి వెళ్ళి చూడడం జరుగుతుంది. అంటే వెనక్కి వెళ్ళి చూసినప్పుడు మనకి ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని భావాలు, కొన్ని గ్రూవ్స్ స్థిరపడి లోపట ఉన్నాయన్నమాట. అదే నేను. ఆ నేనేమంటుందంటే, ఆ నేను ఒక్కోసారి ఎటికసీ కోసం మాట్లాడాలి, వాళ్ళతో కొంచెం కలిసి ఉన్నట్లుగా ఉండాలి, వాళ్ళని బాధ పెట్టకూడదు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే కొన్ని నిజాలని మనం పలకాలి, కానీ అంతగా ఎక్కువ మాట్లాడకూడదు కదా, సో ఎందుకు నేను మాట్లాడాను అని మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇలాగా ఏమవుద్దంటే గతం నుంచి ప్రస్తుతం నుంచి గతానికి, గతం నుంచి ప్రస్తుతానికి మళ్ళీ ఇలాగ తిరుగుతూ అసలు ఏంటి అనే క్వశ్చన్లో ఆఖరికి సెల్ఫ్ మిగిలిపోతుంది అనమాట. అసలు నిజంగా ఆ ఎరుక అనేది ఏంటి అంటే, మాట్లాడే ముందు ఏ ఎరుక ఉందో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎరుకే ఉన్నప్పుడు. అంటే ఎరుకంటే దట్ విచ్ ఈస్ నాట్ కండిషన్డ్ బై ది పాస్ట్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఈస్ నాట్, అంటే అది పాత గ్రూవ్లో ప్రవహించటం లేదన్నమాట. అంటే ఎరుక ఉన్నప్పుడు
అది ముందు మనం ప్రతి మాట మాట్లాడే ముందు ఉండాలి, మాట్లాడుతున్నప్పుడు ఉండాలి, మాటలు అయిపోయిన తర్వాత ఉండాలి. సో ఎప్పుడైనా మధ్యలో కానీ మొదట్లో కానీ దీన్ని ఎప్పుడైనా మిస్ అయ్యామనుకోండి, మిస్ అయిపోతే పాత గ్రూవ్లో పడిపోవడం అవుతుంది. తర్వాత మనం దాన్ని అదంతా కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎరుకలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉండే స్థితిలోకి వచ్చినప్పుడు పాత వెనక్కి మన మనసు చూస్తుంది. అంటే వెనక ఎప్పుడు తగ్గుతుందో, వెనకను ఎప్పుడైతే చూసుకుంటుందో దాని అర్థం ఏంటంటే మనస్సు ఏమొచ్చి గతం అనే కాలంలోకి మళ్ళీ వెళ్ళి దాని మీద తర్జన భర్జన చేసి దాన్ని విమర్శించి ఇలాగెందుకు అలాగెందుకు అనేటువంటి దాంట్లో మళ్ళీ సతమతం అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ పూర్తిగా అవేర్నెస్ అనేటువంటి దాంట్లో నివసిస్తున్న మనస్సుకి మళ్ళీ గతంలో నేను ఎందుకు ఇలా మాట్లాడాను అనేది ఉండదు. అది ఎప్పుడు ప్రస్తుతానికి సంబంధించింది. తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అది మాత్రమే చూసుకుంటుంది. నేను గతంలో ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అని చెక్ చేయదు. చెక్ చేస్తే మళ్ళీ ఆ ఇంట్రాస్పెక్షన్లో గిల్ట్ వస్తుంది అనమాట. లేదా అంటే ఇంకా నేను ఇలా జరగడానికి కారణం ఏంటని మదన పడవలసి వస్తుంది. కాబట్టి జరిగింది జరిగిపోయింది అంతే, ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడడం కూడా సెల్ఫే, దాన్ని విచారణ చేయడం కూడా సెల్ఫే. ఆ సమయంలో అశ్రద్ధగా ఉండడం అంటే ఎరుక అనేది లేకపోవడం అనే దాంట్లో మళ్ళీ సెల్ఫే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక సంఘటన జరిగిపోయింది అనుకోండి మేడం, గౌరీ గారు, జరిగిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థితిలోనే ఉండిపోండి అంతే. అది జరిగిపోయిన తర్వాత మనకి ఏం జరిగింది అక్కడ, మీరేదో మాట్లాడేసారు, ఒకటి అయిపోయిన తర్వాత మీరు జస్ట్ యు ఆర్ aware of that, but you are not thinking about why it is done, why it has been going on. ఇలా మీరు ఆలోచించలేదు. ఎస్, జరిగింది, దాన్ని ఒక వీక్షణంలో తెలుసుకున్నారు, ఒకే ఒక చూపులో. నెక్స్ట్ ఇప్పుడు అవేర్నెస్లో ఉన్నారు. సో మీకు అర్థమైపోయింది చూడగానే, సో జరిగింది అని తెలిసింది అంతే. సో దాని మీద పాండర్ ఓవర్ అవ్వడం లేదు. సో చూడడం వేరు, పాండర్ ఓవర్ అవ్వడం వేరు. సో చూసిన తర్వాత అక్కడి నుంచి సో అప్పుడు ఏమైంది, అవేర్నెస్లో మీరు ఉన్నారు. మళ్ళీ ఆ అవేర్నెస్ అనేది కంటిన్యూగా లేదు అంటే అక్కడ అవేర్నెస్ తప్పేంది, ఇక్కడ అవేర్నెస్ తప్పుతుంది అనేటువంటి విషయం మీరు గమనించినప్పుడు మళ్ళీ అవేర్నెస్లోనే ఉన్నారు. అలాగే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ దట్ యు ఆర్ నాట్ అవేర్ ఈస్ కమింగ్ టు ది అవేర్నెస్. సపోజ్ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎక్సెస్ మాటలు అవుతున్నాయి అనుకోండి, సో అది స్పాంటేనియస్గా మీరు అవేర్గా ఉంటే అప్పుడు వాళ్ళ ఎటికసీ కోసమో వాళ్ళని సంతృప్తి పరచడం కోసమో లేకపోతే మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోవడం కోసమో మీరు అలా మాట్లాడరు అనమాట. ది మూమెంట్ యు ఆర్ అవేర్, సో యు ఆర్ ఇన్ ది ఒరిజినల్ స్టేట్. అప్పుడు మీరు ఎలాగున్నారో మీరు అలాగ ఉంటారు, ఒకరి కోసం ఉండరు, మీకోసము ఉండరు, మీరు లేరు అక్కడ వారు లేరు. కానీ ఇన్ ది అవేర్నెస్, సో వాట్ ఈస్ ట్రూత్, యు ఆర్ ఇన్ ది ట్రూత్, అండ్ దెన్ ద ట్రూత్ విల్ స్పీక్, ట్రూత్ విల్ సీ, ట్రూత్ విల్ లిసన్. సో we are giving space to the truth, not to the self, at the time of total awareness and attention. So from time to time that attention is necessary. పర్వాలేదు, పడిపోయినా పర్వాలేదు, మాట్లాడిసినా పర్వాలేదు, బట్ we must know that we slipped away. అలా స్లిప్ అయిన మరుక్షణం అక్కడే చూడాలి. అక్కడ చూసిన వెంటనే యు ఆర్ స్టేబుల్ అనమాట, స్థిరంగా ఉన్నారనమాట. సో ది జరగాలి. అది గౌరీ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కాకుంటే సార్ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది సార్, నేను ఇట్లాగా మాట్లాడుతున్నాను, ఇది కరెక్ట్ అంటే ఐ మీన్ వేరే వాళ్ళ మీద చెప్తున్నానని తెలుస్తుంది సార్. కానీ అంతకు ముందు నేను పడ్డ పెయిన్ పోయే వరకు మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. అట్లా చెప్పేసాను అనుకోండి, నా ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట. నాకు తెలుస్తుంది అట్లా కరెక్ట్ వే కాదు. ఓకే, అందరూ నేనే కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా థింక్ చేస్తూ ఉంటారు. దానికి వాళ్ళు అనడానికి కారణం నేను చెప్పకపోవటం అని కూడా తెలుసు. కానీ నేను ఎందుకు
అట్లా వాళ్ళని అనకుండా ఉండలేకపోతున్నాను. అక్కడ అట్లా వాళ్ళు పూర్తిగా అనిన తర్వాతే నాకు సాటిస్ఫై వచ్చి ఆ ఎరుకుని అట్లా అన్నానని అప్పుడు తెచ్చుకొని సైలెంట్ గా ఉండడం దేనికి, అప్పుడు అనేటప్పుడే నేను ఉండగలగాలి కదా, నాకు తెలుస్తుంది కదా అనేది నా పాయింట్స్. అంటే ఇప్పుడు గౌరీ గారు, ఇప్పుడు నోయింగ్ ఒకటి, యు నో దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంబడి, యు నో దట్, అది ఒకటి ఉంది. రెండో విషయం ఏంటుంది, ఈవెన్ యు నో యు ఆర్ టాకింగ్. అక్కడ ఏంటి ప్రిడామినెంట్ గా ఏంటుంది, అక్కడ సెల్ఫ్ ఉంది, గాయాలు ఉన్నాయి. సో ప్రిడామినెంట్ గా అది యాక్ట్ చేస్తుంది. సో దిస్ అవేర్నెస్ ఈజ్ వెరీ వీక్, ఇట్ ఓన్లీ సీయింగ్ అంతే, జస్ట్ వాచింగ్ అంతే. కానీ ప్రిడామినెంట్ గా ఉన్నది ఏంటి, అక్కడ సెల్ఫ్, దాని వేగంలో అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ టాక్ మొదలైనప్పుడే, సపోజ్ ఆ టాపిక్ బిగిన్ అయినప్పుడే మీ టోటల్ అవేర్నెస్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక అటెన్షన్ అనేది మీకు స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే గుర్తించడం వేరు, స్థిరమైన అటెన్షన్ వేరు. సో మనం చాలా విషయాలు, మనం కోపంగా ఉన్నామని గుర్తిస్తాము, అసూయతో ఉన్నామని గుర్తిస్తాము, లోభత్వంలో ఉన్నామని గుర్తిస్తాం. గుర్తిస్తూనే లోభత్వంలో వెళ్తాం, గుర్తిస్తూనే భయంలోకి వెళ్తాం. గుర్తించక కాదు, తెలియక కాదు. అయితే వెళ్ళిన తర్వాత అందులో కొట్టుకుపోతాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎంతసేపు నాకు తెలిసి వెళ్తున్నానని తెలిసి కూడా నేను ఏది బలహీనంగా అందులోని వెళ్ళిపోయానే, అందులో ఒకటైపోయానే, అందులో కొట్టుకుపోయానే అని తర్వాత మన గిల్టో కానీ పశ్చాత్తాపం కానీ వస్తుంది. ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఇది సామాన్యంగా అందరిలోనే జరిగే విషయం. అయితే ఒకటి ఎందుకు అలా జరుగుతుందని చూస్తే, మనకి అవేర్నెస్ ఈజ్ నాట్ ఎట్ ద బిగినింగ్. అది పూర్తి అటెన్షన్ మొట్టమొదటే ఉండి ఆ మాటల్ని, వాళ్ళ మాటలు విని, మన మాటలు ఏమొస్తున్నాయో దాన్ని గమనిస్తూ మన మాటల్ని వింటుండి మనం మాట్లాడటం ప్రారంభిస్తే ఏమవుతుందంటే అక్కడ సెల్ఫ్ యొక్క డామినేషన్ ఆగుతుందన్నమాట. అంటే అక్కడ మీరు సెల్ఫ్ని ఖచ్చితంగా చూడగలరు, మీరు పార్షియల్గా చూస్తారు సెల్ఫ్ని ఇక్కడ ఈ అవేర్నెస్లో. కాబట్టి సెల్ఫ్ తాలూకా క్రీడ, దాని ఆటలు సాగిపోతాయన్నమాట. ఇప్పుడు ఒక పోలీస్ ఏమో పక్క నుంచి చూసినప్పుడు దొంగ ఏదైనా యాక్ట్ చేయగలడు, కానీ రెడ్ హ్యాండెడ్గా దొంగను పట్టుకుంటే అతను ఒక్క మూమెంట్ కూడా చేయలేడు, ఏ మూమెంట్ చేయలేడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు సిఐడిస్ దొంగలని. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అని అంటే, సో అది మూమెంట్ అనేది అక్కడ దొంగ చేయవలసింది ఏది చేయలేడు అనమాట. ఆ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది ఇక్కడ ఎలాగంటే ది బిగినింగ్ లో జరుగుతుంది. అంటే బిగినింగ్ లో ఇఫ్ యు ఆర్ టోటల్లీ అవేర్, దెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ సెల్ఫ్. సో ది స్టేట్ ఆఫ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఈ సీయింగ్ ది సెల్ఫ్ దెన్. బట్ హియర్ ఏమవుతుందంటే సెల్ఫ్ అలాగా డామినేట్ అయి మాట్లాడుతున్నప్పుడు సెల్ఫ్ మీద కొంచెం అవేర్నెస్ కలిగి ఉంది. తను ఏం చెప్తున్నాడో, తను ఏం మాట్లాడుతున్నాడో అవేర్నెస్ ఉంది. ఆ సెల్ఫ్ అవేర్నెస్ లో ఉండేటప్పుడు అది అలా జరిగిపోతుంది. మళ్ళీ బయటకు వచ్చిన వరకు కూడా ఎపిసోడ్ ఆగదు. అంచేత మొట్టమొదటే ఆ తీవ్రమైన ఎరుక, లేకపోతే స్పాంటెనిటీ అనేది, లేదంటే ఉదాసీనమైన ఎరుక అనేది, దాని మీద అటెన్షన్ అనేది తీవ్రంగా మనం మాట్లాడే ముందే మనకు కావాలి. ప్రతిదీ కూడా చర్య చేసే ముందే అది జరగాలి. అందుకే ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అంటారు కృష్ణమూర్తి. నాట్ మిడిల్ ఫ్రీడమ్, ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. అంటే మొట్టమొదట ఉన్నటువంటి ఫ్రీడమే ఆఖరి ఫ్రీడమ్ అంటారు. కాబట్టి మొదట ఫ్రీడమ్ ఉంటే అది తుది వరకు ఫ్రీడంలోనే వెళ్తుంది, ఫ్రీడంలోనే ముగుస్తుంది అనమాట. సో మొదటే ఫ్రీడమ్ తప్పింది అనుకోండి, అంటే వెంటనే సెల్ఫ్ డామినేట్ అయిపోయింది అనుకోండి, మధ్యలో మీరేం చేయలేరు.
అదంతా చూస్తూనే ఉంటారు, అదంతా ఆట అయిపోయిన తర్వాత అయ్యో అంటారు. అలాగే మనందరం చేస్తుంటాం. కాబట్టి మనం మొదటే ఆ రకమైన తీవ్రమైన ఎరుకలోకి వెళ్ళిన తర్వాతనే మాట్లాడగలగాలి. సో ప్రతిదీ అందుకనే మనం కొంతసేపు విన్న తర్వాత మాత్రమే స్పందించాలి. ఆ విన్న తర్వాత మాత్రమే స్పందించడానికి కావలసిన, స్పందించే ముందు కొంత సమయం తీసుకోవాలి. సమయం తీసుకొని ఈ సమయంలో ఎరుక అనేది పూర్తిగా పుంజుకుంటుంది, అటెన్షన్ అనేది, ఆ శక్తి అనేది పూర్తిగా పుంజుకున్న తర్వాత దానిలోంచి మాట్లాడితే ఏ డిస్టర్బెన్స్ రాదు, ఏ డిజార్డర్ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ప్రయత్నిస్తాను. గౌరీ గారు అర్థమైందా? అర్థమైంది సార్. అదే, థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ వెంకటేశ్వర మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి. మొన్న మీకు వాట్సాప్ లో పెట్టాను కదా, వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ క్రియేటింగ్ అనేది. దాని మీద ఇంకొద్దిగా క్లారిటీ తీసుకున్నాను. మొన్న మీకు వాట్సాప్ లో హూ ఇస్ క్రియేటింగ్ థాట్ అనేది పెట్టాను కదా, దానికి ఆన్సర్ ఇచ్చారు మీరు. హలో, ఏంటి పెట్టారు? హూ ఇస్ క్రియేటింగ్ థాట్, వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ థాట్ అని క్వశ్చన్ పెట్టాను, దానికి ఆన్సర్ ఇచ్చారు మీరు. సరే, దాన్ని అలా వదిలేద్దామండి. దాన్ని అలా వదిలేద్దాం. ఇప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, చెప్పండి. యాక్చువల్ గా నాకు ఇంతవరకు అర్థమైంది ఏంటంటే, మనము ఇంత గందరగోళం, ఇన్ని రకాల సమస్యలు, ఈ కోపం, ద్వేషం, అసూయ, టెన్షన్ ఇవన్నీ ఫేస్ చేయడానికి కారణం ఐ అనేది అర్థమవుతుంది. ఐ ఉన్నందువల్లే, అయ్యే ఈ ఉండడం వల్లనే ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాము, సఫర్ అవుతూ ఉన్నాము. సో బై సమ్ మీన్స్, అంటే మనం ఈ కృష్ణా జీతాలకు ఫిలాసఫీని తరోగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, అయ్యేనే దాన్ని లేకుండా చేసుకోగలిగినప్పుడు ఈ సమస్యలేమి మనల్ని చుట్టుముట్టవు, అంటే మనల్ని బాధించవు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనల్ని బాధించవు, దానికి మనం ఎఫెక్ట్ అవ్వం, ఆ ఎమోషన్స్ మనల్ని ఏమీ చేయలేవు. సో ఇక్కడ ఐ అనేది ముఖ్యంగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటవుతుందంటే, మెయిన్ ఐ అంటే ఇప్పుడు ఐ ఆమ్ ద బండిల్ ఆఫ్ థాట్స్, అంటే థాట్ ఉండడం వల్లనే ఐ ఉంటుంది, అంటే నంబర్ ఆఫ్ థాట్స్ ఐగా ఉంటుంది. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అండి, యాక్చువల్ గా థాట్ ఎలా ఫార్మ్ అవుతుంది అనే దాని మీద, సపోజ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దాన్ని మన బ్రెయిన్ లో రికార్డ్ చేస్తాము నాలెడ్జ్ రూపంలో. ఆ తర్వాత అది మెమరీ థాట్ రూపంలో బయటకు వస్తుంది పాస్ట్ నుంచి. ఈ థాట్ ఏం చేస్తుంది అంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, దిస్ థాట్ విల్ క్రియేట్ ఎ సెంటర్ అండ్ ఆపరేట్ ఫ్రమ్ దట్ సెంటర్. ఓకే సార్, సెంటర్ ని క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది. నాకు అర్థమైంది దట్ సెంటర్ ఇస్ నథింగ్ బట్ ఐ. సో ఒకసారి ఐ ఫార్మ్ అయిన తర్వాత ఈ థాట్ ఐ బేస్ చేసుకునే, మీరు కూడా నాకు అదే ఆన్సర్ ఇస్తారు, ఐ విల్ క్రియేట్ ది థాట్. ఐ నుంచి థాట్ ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే, యాక్చువల్ గా ఇలాంటి రకరకాల సమస్యలు అంటే గందరగోళం నుంచి ఎన్నిటి నుంచి కూడా మనం బయటపడి పడాలి అంటే ఐ అనేది ఉండకూడదు. ఐ ఉండకూడదు అంటే థాట్ ఉండకూడదు. థాట్ వచ్చినప్పుడు ఐ ఉంటుంది. థాట్ ఎప్పుడైతే లేదో అప్పుడు అక్కడ ఐ ఉండదు. ఇంకా థాట్ వచ్చినప్పుడే ఐ కనిపిస్తూ ఉంటది. థాట్లెస్నెస్ స్టేట్ లో ఇంకా ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, ఏ జ్ఞాపకాలు ఉండవు, అక్కడ ఐ కూడా ఉండదు. సో అయితే ఇక్కడ నాకు చిన్న ఏదంటే బేసిస్ ఆఫ్ థాట్ అంటే, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే రికార్డ్ అయ్యి తర్వాత అది థాట్ రూపంలో బయటకు వస్తుంది. మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దట్ ఎక్స్పీరియన్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద బ్రెయిన్ యాజ్ ఎ నాలెడ్జ్ అండ్ దట్ విల్ come out after some time later this will come out as a thought. Yes. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ నుంచి థాట్ ఫార్మ్ అవుతుంది ఫైనల్ గా, మనకు అర్థమైంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనకు మళ్ళీ ఏంటంటే ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పీరియన్సర్ ఇస్ నథింగ్ బట్ ఐ, అంతే కదండి. ఐ ఈజ్ ఎక్స్పీరియన్సర్. యాక్చువల్ గా ఐ ఈజ్ ఇల్యూజన్.
ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఎవడో లేడు యాక్చువల్ గా, మనకి యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ బట్ ఐ ఈజ్ ఇల్యూజన్, హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. రైట్ సార్? ఇక్కడ నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే, ఎక్స్పీరియన్స్ బేస్ చేసి థాట్ వస్తుంది, థాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుందా? ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది, అది ఐని ఫార్మ్ చేస్తుంది. ఐ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అగైన్. అక్కడ ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఐ, విచ్ ఈజ్ ఇల్యూజన్. విచ్ ఈజ్ ఇల్యూజన్. ఇక్కడ నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే, యాక్చువల్ గా ఈ ముందు ఫార్మేషన్ లో ఈ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్స్పీరియన్స్ ఇనిషియల్ గా ఎక్స్పీరియన్స్ లేడు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి థాట్ ఫార్మ్ అయ్యి, అంటే కాన్షియస్నెస్ లో కంటెంట్స్ ఫార్మ్ అయ్యి, అక్కడ థాట్ ఫార్మ్ అయ్యి, ఆ థాట్ ఐని క్రియేట్ చేస్తే ఐ మళ్ళీ ఎక్స్పీరియన్సర్ గా మనకి ముందుకు వస్తున్నాడు. కానీ ఇనిషియల్ గా ఐ అనేది లేదు, కానీ తర్వాత ఐ వచ్చింది. సో ఇక్కడ ఐ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా ఈ ఎక్స్పీరియన్స్ లో చేసేటువంటి ఎంటిటీ ఎవరు? హూ ఇస్ దట్ ఎంటిటీ? ఏదో ఒక ఎంటిటీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఐ ఫార్మ్ అవుతుంది, అంతేగాని ఐ ముందు ఫార్మ్ కాలేదు. సో అక్కడ నాకు ఎందుకంటే నేనేంటి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ ఐ అనేదే కదా మనకి కంప్లీట్ ఈ గందరగోళం అందరికీ కారణం. ఈ ఐ లేని స్థితి మనకి కావాలి. ఐ లేని స్థితి కావాలంటే థాట్ ఈస్ క్రియేటింగ్ ఐ, కాబట్టి థాట్లెస్నెస్ స్టేట్ లో ఐ ఉండదు. కాబట్టి థాట్లెస్నెస్ స్టేట్ కి వెళ్ళాలి. థాట్లెస్నెస్ స్టేట్ లో కానీ మనం ఉంటే అక్కడ ఐ అనేది ఉండదు, కాబట్టి ఈ గందరగోళాలు ఏమి ఉండవు. ఓకే, థాట్లెస్నెస్ స్టేట్ కి వెళ్ళాలంటే ముందు థాట్ తాలూకు బేసిక్ ఏంటి, ఏ రకంగా అది ఫార్మేషన్ వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మన సరైన అవగాహన ఏర్పడితే అక్కడ ఆ థాట్ ని అనేటువంటిది లేకుండా చేసుకోగలమేమో అనేటువంటిది నా ఒక అభిప్రాయం. ఓకే సార్. సో ఒకసారి దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. అలాగే సార్, అలాగే. ఓకే వెంకటేశ్వర గారు, ఇప్పుడు శరీరము పుట్టిన తర్వాత ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, సెన్సెస్ ఉన్నాయి కదా. ఈ సెన్సెస్ విషయాలతో కలవకుండా ఉంటాయా, విషయాలతో కలుస్తాయా? ఎప్పుడైనా విషయాలతో కలవకుండా ఉండగలవా సెన్సెస్? ది ఎక్స్టర్నల్ థింగ్స్ లో జోక్యం లేకుండా సెన్సెస్ ఉండగలవా? సో సెన్సెస్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? ఐ అనే సెన్స్ ఏదో ఒక విషయాన్ని చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, నోరు తిని రుచి చూస్తుంది, శబ్దం తెలుసుకుంటుంది చెవు. కాబట్టి ఎవ్రీ సెన్స్, ప్రతిదీ కూడా బాహ్యమైనటువంటి ఒక విషయంతో సంపర్కం ఉంది కదా, లేదంటారా? ఉంది. సో ఆ సంపర్కంతో ఏమవుతుంది? అక్కడ సంపర్కము కలిగేంత వరకు ఏమీ లేదు. సంపర్కం కలిగింది. సంపర్కము కలిగిన తర్వాత ఏమైంది? అది ఆ సంపర్కము తాలూకా ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో చేరవేస్తుంది. అంటే ఏ అనుభవం వచ్చిందో ఆ అనుభవాన్ని బ్రెయిన్కి చేరవేస్తుంది. అలాగే మరొక సంపర్కం కలుగుతుంది, ఇంకోటి చేరవేస్తుంది, ఇంకో సంపర్కం కలుగుతుంది, ఇంకోటి చేరవేస్తుంది. సపోజ్ శరీరానికి బాధ కలిగించేటువంటి ఒక సందర్భం కలిగింది. శరీరం కూడా ఒక సెన్సే కదా, టచ్ సెన్స్. ఆ బాధ, ఇది బాధ అని తెలుస్తుందా లేదా? మనకి బాధని తెలుస్తుంది కదా. సో ఇది బాధగా రికార్డ్ అవుతుంది అంతే. అలాగే ఒక సుఖకరమైన ఒక అనుభూతి వస్తుంది, దాంట్లో సుఖం లేదు, బాధ లేదు, కానీ హాయిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే బాధపడలేనట్టు తెలుస్తుంది, అందులో హాయి ఉన్నట్టుగా తెలుస్తుంది.
దేనికి? బాడీకి తెలుస్తుంది అది. సో ఎప్పుడైతే అది తెలిసిన తర్వాత అప్పుడు సెల్ఫ్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు బాధ రికార్డ్ అయింది, సుఖం రికార్డ్ అయింది. అందులో నుంచి ఏమిటైంది? నేను మళ్ళీ బాధపడకూడదు, ఇలాంటి అనుభవం నాకు రాకూడదని నేను అక్కడ పుట్టేసింది. ఈ అనుభవం చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి, ఇది మళ్ళీ దాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి అంటూ మళ్ళీ నేను పుట్టింది అక్కడ. సో ఒక విషయం అనుభవంలోకి వచ్చినంత వరకు పర్వాలేదు. అనుభవం ఏం చేస్తుంది? ఇష్టాయిష్టాల్లోకి వెళ్ళేటప్పుడు నేను అనేది జన్మించింది అనమాట. అక్కడ ఇంద్రియాల విషయాలతో ఉన్నంత కాలం నేను లేదు. ఆ విషయ పరిజ్ఞానం బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత, ఇష్టాయిష్టాలు ఫార్మ్ అయిన తర్వాత ఇష్టం కోసం ఆరాటం, అయిష్టం కోసం దాన్ని నెట్టివేయాలనే పోరాటం. ఈ రెండిటితోటి నేను ప్రారంభమైంది. ఈ రెండు డ్యుయాలిటీని తీసుకొని వచ్చాయి. అంటే డ్యుయాలిటీ అనేది నేనులో ఒక భాగము. దాని నుంచి సంఘర్షణ బిగినైంది. అయితే ఈ నేనేంటి? అప్పుడు ఎక్స్పీరియన్సర్ అయ్యాడు. అంటే తాను ఎక్స్పీరియన్సర్గా మారాడు. ఎప్పుడు? అంతకుముందు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంది అంతే, ఎక్స్పీరియన్సర్ లేడు. ఓన్లీ ఇంద్రియాలు ఒక ఎక్స్పీరియన్స్ని చేరవేసాయి అంతే. సో ఎక్స్పీరియన్సర్ ఎప్పుడయ్యాడు? ఇది కావాలి, ఇది వద్దు, ఇది నాది, ఇది నాది కాదు, ఇది ఇష్టం, ఇది అయిష్టం అంటూ బైఫర్కేషన్ చేస్తూ ఒక థాట్ మొదలైందనమాట. తిరిగి దాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి, మళ్ళీ మళ్ళీ దాన్ని గ్రాటిఫై చేసుకోవాలి, దీన్ని మళ్ళీ మళ్ళీ వదిలించుకోవాలి అని ఒక ఎక్స్పీరియన్సర్ మొదలయ్యాడు. ఈ ఎక్స్పీరియన్సర్ ఎంతకాలం ఉంటాడో ఎక్స్పీరియన్స్ అనేది వేరేగా ఉంటుంది. ఎక్స్పీరియన్సర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్. అయితే ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఏ రోజు పూర్తిగా ఆగిపోతాడో, ఎక్స్పీరియన్సర్ అంటే నేను, ఈ నేను అనేవాడు పూర్తిగా మనకి కృష్ణమూర్తి గారు చెప్పినట్టు చాయిస్లెస్ అవేర్నెస్, పాసివ్ అవేర్నెస్, ఇలాంటి అవేర్నెస్లో అటెన్షన్లో ఎక్స్పీరియన్సర్ ఆగిపోయినప్పుడు, అంటే దాన్ని ఒప్పుకోడు, దాన్ని తిరస్కరించడు, కావాలండు వద్దండు, ఇష్టమండు అయిష్టమండు, కానీ దేన్నైనా చూస్తాడు. ఆ చూడడం అనేది ఏంటి? దట్ సీయింగ్ ఈజ్ సీయింగ్ వితౌట్ ద సీయర్, లిసనింగ్ వితౌట్ ద లిసనర్, ఎక్స్పీరియన్సింగ్ వితౌట్ ద ఎక్స్పీరియన్సర్. సో అలాంటివి ఇష్టాయిష్టాలు ప్రదర్శించకుండా ఆ ఒరిజినల్ స్టేట్కి వెళ్ళాడు. అంటే ఇంద్రియాలు కేవలం జ్ఞానాన్ని అందించాయి బ్రెయిన్కి అంతే, అక్కడ నేను లేదు. కానీ నేను తన ఇష్టాలు అయిష్టాలు అనేటువంటి కోరికలతో ప్రారంభం అయిపోయింది. మళ్ళీ కావాలని అక్కడ ఆగింది కదా. ఆగినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్డ్ అనే విషయం బయట మరి లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్. ఎక్స్పీరియన్సింగ్లో ఏమీ లేదు. ఇప్పుడు ఇంద్రియాలు ఏదైనా అనుభవిస్తున్నాయి అనుకోండి, అందులో ఏమీ లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంది? ఎక్స్పీరియన్సర్ వచ్చినప్పుడు అతను ఆరాటం పోరాటంతో తన ఇష్టాలు ప్రదర్శించి అంత స్ట్రగుల్ బిగిన్ అయిపోయింది అనమాట. సో ది ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ నాట్ అన్వాంటెడ్ థింగ్, ఇట్ హ్యాస్ టు బి. ఎక్స్పీరియన్సింగ్ ఉండాలి, బట్ ఎక్స్పీరియన్సర్ ఈజ్ నాట్ నెసెసరీ. సో ఎక్స్పీరియన్సర్ ప్రత్యక్షం అవడం ఎప్పుడంటే ఇష్టాలతో ప్రారంభమైంది అనమాట. అది అతనే ఎక్స్పీరియన్సర్. అయితే ఇక్కడ మీరు చెప్పింది చాలా మంచి పక్కా క్లారిటీ వచ్చింది సార్. నాకు యాక్చువల్ గా బేసిస్ ఎక్కడ అనేది గట్టి మాట్లాడతారా? ఆడిబుల్ గా లేదు. హలో, వినిపిస్తుంది? వినిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మంచి క్లారిటీ వచ్చిందండి. ఏంటంటే యాక్చువల్ గా ఇది సెన్సెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సెన్సెస్ ద్వారా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసి అది రికార్డ్ చేసి ఉంచుతున్నాము. రికార్డ్ అయిపోయి ఉంటుంది, అది మీరు ఉంచడం లేదు, రికార్డ్ అయిపోయి ఉంటుంది. అక్కడే యాక్చువల్ గా ఇక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎప్పుడైతే రికార్డ్ చేసేమో ఆ తర్వాత థాట్ రూపంలో బయటకు వస్తున్నాయి. అదే రికార్డ్ అయ్యి ఉండకపోతే, అంటే ఎక్కడిదక్కడ మనం, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆటోమేటిక్ రికార్డ్ అవ్వదు. కాబట్టి రికార్డ్ అవ్వకపోతే ఇంకా కంటెంట్ ఉండదు. కంటెంట్ లేనప్పుడు ఇంకా అక్కడ థాట్ లేదు, అయ్యి లేదు. అయితే ఈ రికార్డ్ చేసేది ఎవరు అంటే
ఏంటంటే రికార్డ్ మైండ్ చేసిన పర్సన్ లేడండి, దట్ ఈస్ అన్ ఆపరేటస్. అంటే బ్రెయిన్ ఆపరేటస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనమాట. నోబడీ ఇస్ దేర్. నేను అనుకోవడం ఏంటంటే ఇది మైండ్ రికార్డ్ చేస్తుందా ఏంటి? అక్కడ ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి కదా, బ్రెయిన్ సెల్స్ విల్ రికార్డ్. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్తుంది? నర్వస్ సిస్టమ్ నుంచి టచ్ కానీ సీయింగ్ కానీ అన్ని కూడా బ్రెయిన్ కి చేరుతాయి. బ్రెయిన్ నుంచి కదా యాక్షన్ రియాక్షన్ అన్ని ప్రారంభమవుతాయి. సో బ్రెయిన్ ఈజ్ అలా నిర్మించబడింది బ్రెయిన్. సో ప్రతి ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ ఏంటవుతుందంటే కెన్ దేర్ బి ఎ డీక్లచింగ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్ విత్ ది బ్రెయిన్ అనమాట. అంటే బ్రెయిన్ తో సంబంధం లేకుండా ఎక్స్పీరియన్స్ అనేది కేవలం ఇంద్రియాలతో ఉండగలదా? దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఫీట్. అది క్షణాల్లో విదిన్ ఫ్యూ మూమెంట్స్ లో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది కదా. సో ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ ఇంద్రియాలతో ఆగినప్పుడు అక్కడ మరి రికార్డింగ్ లేదు. దీనికే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ద అటెన్షన్ అని చెప్తారు. అంటే పూర్తి అటెన్షన్ తోటి ఉండేటప్పుడు ముద్రలు పడవు అని చెప్తారు. ఈ గోస్ టు ది ఇమేజెస్ అంటే ఇవే, ఐదర్ ఇట్ ఈస్ సైకలాజికల్ ఆర్ ఫిజికల్. సో ఆ ఇమేజెస్ పడవు. ఇమేజెస్ పడకపోతే ఇమేజెసే ఐ కదా, వితౌట్ ఇమేజెస్ దేర్ ఇస్ నో ఐ కదా. సో అందుకని ఇమేజెస్ అనేవి అక్కడ పడవు. అలాగే కొత్తగా వచ్చి ఏ ఇమేజెస్ కూడా మళ్ళీ దాంట్లో ఇంక్లూడ్ అవ్వవు. పాతవి ఏవైనా ఉంటాయి పనిచేయవు కూడా. సో అందుకని ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మేము చెరపలేము మనం, ఇట్స్ ఆల్రెడీ రికార్డెడ్. సో అయితే అక్కడ పూర్తి అటెన్షన్ ఉన్నప్పుడు వెన్ ది ఎనర్జీ ఇస్ ఫుల్లీ అవేర్, కంప్లీట్లీ అవేర్, అప్పుడు ఏమైందంటే ఆ అటెన్షన్లో ఆ పాత జ్ఞాపకాలతో కూడుకున్నటువంటి ఒక కేంద్రం నుంచి ఆ స్పందన రాదు. అంటే ఆ జ్ఞాపకాలేమో బయటికి రావు, జ్ఞాపకాలు చెరిగిపోవు. కానీ జ్ఞాపకాల యొక్క ప్రభావం మనిషి జీవితంలో తన ప్రవర్తన మీద, మాటల మీద, చర్యల మీద పడదు. ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుంది అంటే పాము ఉంటుంది, పాము ఎక్కడికి పోదు, పాములో విషపు కూరలు మాత్రం ఉండవు. అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమో ఆ మనిషి మీద ఉండదు. ఆ మెమరీ ఉంటే ఏంటి లాభం, ఏంటి నష్టం? అసలు మెమరీ వల్ల నష్టం ఏమి లేదు. అయితే మెమరీ ఏమో అది కేంద్రం అయిపోయి. ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ మెమరీ గురించి, ఏదో ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు టైం అవుతుందండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 7 o'clock. అవునండి, ఇప్పుడు టైం బైండింగ్ కాదు. ఓకే 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 వెరీ నైస్. లేదా ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇప్పుడు క్యారీ ఆన్ సార్. సార్ అంటే మీరు ముందు లేరు మేడం, అందుకని మీరు వినలేదు, అందుకని. అవును సార్, అవును, నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. ఓకే సార్. అదే ఇప్పుడు ఒక అనుభవం ఉంటుంది. అనుభవం ఏమో చాలా హాయిగా ఉంటుంది బాడీకి. ఒక అనుభవం వచ్చింది, ఏసీ వచ్చింది, చాలా హాయిగా ఉంది, అది అనుభవిస్తుంది బాడీ. నెక్స్ట్ ఏమో కరెంట్ పోయింది, ఉక్క పెడుతుంది, అది కూడా అనుభవిస్తుంది బాడీ. ఇది కొంచెం కష్టంగా అనిపించింది బాడీకి. అయితే ఏసీని మళ్ళీ మళ్ళీ ఏసీ ఉండే తీరాలి, నేను అప్పు చేసైనా కొనాలి, లేకపోతే ఏసీ ఉన్న ఇంట్లోనే గడపాలి, లేకపోతే ఏదైనా రూమ్ తీసుకోవాలి, ఈ ఏసీని ఎలా సంపాదించగలను, మళ్ళీ మళ్ళీ లేకపోతే చల్లగాలిలోనైనా వెళ్ళిపోవాలి, ఓపెన్ ఎయిర్లోకైనా వెళ్ళాలి, ఏం చేస్తే హాయిగా ఉంటుంది. సపోజ్ అంటే ఫిజికల్ లెవెల్లో చెప్తున్నాను. అలాగే మానసిక లెవెల్లో తీసుకుంటే ఒక చిన్న అనుభూతి మనకి వచ్చింది, అది ఎవరో పొగిడారు, పొగిడితే అదేమో విన్నారు మీరు, హాయ్ అనిపించింది. అది ఎక్కడికి వెళ్ళింది? బ్రెయిన్ సెల్స్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొగడ్తల కోసం ఆశిస్తూ వెతుక్కుంటుంది. ఆ పొగడ్తల కోసం, ఆ పొగిడే వాళ్ళతో స్నేహం చేయడానికి వెళ్తుంది, ఆ పొగడ్తలు జరిగే సంఘటనల కోసం వెతుకుతుంది. అలాగే చిన్న బాధాకరమైన విషయం మనస్సు చివుక్కుమంది ఒక విషయంలో, సో ఇలాంటిది అవాయిడ్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటారు కృష్ణమూర్తి గారు, మీరు చివుక్కుమన్నది బాధ అయింది, ఎందువల్ల వచ్చింది అంటే
ఆ మెమరీలోంచి మీరు మళ్ళీ దాన్ని సంపాదించడానికి, దాన్ని పోగు చేసుకోవడానికి, దీన్ని ఖండించడానికి ప్రయత్నిస్తున్నారు. అది మెమరీలో చేరకుండా ముందే మీకు చాయిస్లెస్ అవేర్నెస్ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఒక అనుభవము, ఏ అనుభవమైనా ఆ అనుభవం అనుభవించడంతో మరణిస్తుంది. ఆ అనుభవం మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళదు. దర్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ బట్ నాట్ రికార్డింగ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. సో వెన్ ఇట్ ఈస్ రికార్డెడ్, అప్పుడు ఏంటవుతుందంటే రికార్డ్ అయింది ఏమవుతుంది, అక్కడి నుంచి డిజైర్ కింద మారుతుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్, it wants again and again and again to gratify it. If it is a painful experience, it wants to avoid it as far as possible again and again. So akkada again and again lo self వచ్చింది అన్నమాట. సో కాబట్టి ఇది దొరకకపోతే దుఃఖము, దొరికితే ఆనందము. అక్కడ అది తొలగిపోతేనే ఆనందము, తొలగిపోకపోతే దుఃఖము, దుఃఖానుభవం అయితే. కాబట్టి రెండిటి మధ్య నలిగిపోతుంది అన్నమాట సెల్ఫ్. సో సెల్ఫ్ వల్ల సారో ఏమో దీని వల్ల వచ్చింది. ఆ సెల్ఫ్ అనేది క్రియేట్ అవ్వాల్సిన పని లేదు, అంటే అవేర్నెస్ ఉంటే. అయితే అక్కడ అవేర్నెస్ మనకి లేదు కదా, సెల్ఫ్ క్రియేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే, క్రియేట్ అయిపోయినా ప్రాబ్లం ఏం లేదు, సెల్ఫ్ ఉంది, ఆ ఫ్యాక్ట్ని ఒప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే సెల్ఫ్ ఉందో, మనకి సెల్ఫ్ ఉందని ఎలా తెలుస్తుంది? ఇష్టాల్లో తెలుస్తుంది, అవును కాదులో తెలుస్తుంది, ఘర్షణలో తెలుస్తుంది, తర్వాత ఈ అన్ని రకాల చేదు అనుభవాలు, సుఖానుభవాలు, పరిగెత్తడం, ఆడటం, పోరాటం, యాంత్రిక జీవితం, ఈ అన్నిటిలోనే సెల్ఫ్ తెలుస్తుంది. అయితే సెల్ఫ్ తెలియకపోవడం లేదు, తెలియడం వల్ల సెల్ఫ్ పోదు. కానీ ప్రతి చర్యలోని, ఆలోచనలోని, మాటలోని, చర్యలోని కెన్ దేర్ బి ఏ టోటల్ అటెంటివ్నెస్? అది కృష్ణమూర్తి అడుగుతారు. అంటే పూర్తిగా అటెంటివ్గా ఉండగలరా అని. అంటే ఆ సెల్ఫ్ అనేది ఒక పాదము తీసి అడుగు పెట్టేసరికల్లా వెంటనే అది అడుగు పెడుతుందని గ్రహించగలిగేటువంటి అప్రమత్తతతో ఉండగలరా? సో ఎనీ మూవ్మెంట్, ఎ స్మాల్ మూవ్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్, అది వెంటనే గమనించగలగడం అంటే బిగినింగ్ లోనే ఉండాలి. అది మళ్ళీ చెప్తున్నాను, అది అప్రమత్తమై వెంటనే ఉండాలి. అలా వెంటనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా అక్కడ సెల్ఫ్ అనేది ఉండదు. అంటే అక్కడ ఎక్స్పీరియన్సర్ పనిచేయడు. అక్కడేమో జరుగుతున్న ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంటుంది, అంటే అనుభవం ఉంటుంది. ఆ అనుభవించేవాడు ఉండడు. అనుభవించేవాడు లేకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది అక్కడ అనుభవించేవాడు లేనప్పుడు వేరుగా లేదు, అది అనుభవం వేరు, అనుభవించేవాడు లేరు. అంచేత దేర్ ఇస్ ఎ సీయింగ్ వితౌట్ ద సీయర్. అంటే సీయింగ్ అనేది పోలేదు అక్కడ. దెర్ ఇస్ ఎ లిసనింగ్ వితౌట్ ద లిసనర్. లిసనింగ్ ఉంది, సీయింగ్ ఉంది, తర్వాత యాక్టింగ్ ఉంది. అంటే అక్కడ యాక్టర్ లేడు, లిసనర్ లేడు, తర్వాత సీయర్ లేడు. అంచేత చర్య ఆగిపోవడం లేదు, చర్య చేసేవాడు ఆగుతున్నాడు. అక్కడ చర్య ఆగుతుంది, చర్య మాత్రం అంటే అక్కడ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ ఏమో కంటిన్యూ అవుతుంది, సీయింగ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఎప్పుడైతే సీయర్ అనేవాడు, ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఇంటర్ఫియర్ అయ్యాడో, ఆ ఏదైతే చూశాడో దాని మీద, దాన్ని అణిచేయడానికో, దాన్ని అనుభవించడానికో, దాన్ని తిరిగి పట్టుకోవడానికో, లేకపోతే దాని మీద ఏదో ఒక మార్పు చేయడానికి అతని ప్రయత్నం కొనసాగుతుంది. ఈ ప్రయత్నంలోనే అంత గందరగోళం జరుగుతుంది. జీవితంలో ఉండే భయం, దుఃఖం అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఎక్స్పీరియన్సర్ అనేటువంటి వాడు ఏర్పడిన తీరు గురించి వెంకటేశ్వర గారు అడిగిన దానికి సమాధానం చెప్పాం. కాబట్టి అది వచ్చింది, తెలుస్తుంది మనకి. సో ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఇంద్రియాలు అనుభవించిన తర్వాత ఆ అనుభవాల్ని బ్రెయిన్కి చేరవేసినంత వరకు ఏదీ లేదు, ఏ ఎక్స్పీరియన్సర్ లేడు. అనుభవాలు చేరవేసిన తర్వాత, అనుభవాలన్నీ పోగుపడిన తర్వాత బ్రెయిన్లో, అక్కడ ఈ అనుభవం బాగుంది, ఈ అనుభవం బాగులేదు, ఈ అనుభవం సుఖంగా ఉంది అని దాన్ని విశ్లేషణ చేయడం అనేది బ్రెయిన్ మొదలుపెట్టింది, ఆలోచన మొదలుపెట్టింది. అప్పుడు ఈ ఆలోచించేవాడిని సృష్టించింది. సృష్టించిన తర్వాత అప్పుడు ఈ ఆలోచించేవాడు అనేటువంటి రెండిటి మధ్య సంఘర్షణ మొదలైంది. రెండు ఒకటే, ఆలోచన వల్లే ఆలోచించేవాడు, మళ్ళీ ఆలోచించేవాడి నుంచే ఆలోచన. ఈ రెండు సైమల్టేనియస్ గా ఒకదానితో ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడును. కానీ రెండు వేరు అనుకొని ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ సంఘర్షణ జరుగుతుందన్నమాట.
థాటే రెండు విధాలుగా డివైడ్ అయిపోయింది, ఆలోచించేవాడు ఆలోచన అని. సో ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ ఇలాగా. సో అది ఆలోచన ఒకటి, ఆలోచించేవాడు ఒకటి అనుకొని ఈ రెండిటి మధ్య ఒక ఘర్షణ ప్రారంభమయ్యి ఆ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది లైఫ్ అంతా. సో ఇక్కడ ఆలోచించేవాడు ఆగినప్పుడు ఆలోచన ఆగిపోయింది, ఆలోచన పూర్తిగా ఆగినప్పుడు ఆలోచించేవాడు ఆగిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ రెండు ఒకటే అని అర్థం. అంటే ఒకటి ఆగి ఒకటి ఉన్నది అంటే రెండు ఒకటి కాదు, ఒకటి ఆగినప్పుడు రెండోది కూడా ఆగుతుందంటే రెండు ఒకటే, విభజన ఆగిపోయింది. సో ఇక్కడ మనకి ఆ టోటల్ అటెంటివ్నెస్ అనేది చాలా చాలా ప్రధానం. అంటే ఏ విధంగా నేను అనేది పుట్టింది అనేది తెలుసుకోవడం వరకు ఓకే, కానీ ఆ నేను అనేది పుట్టి ఏం చేస్తుంది, మన జీవితాన్ని నలిపేస్తుంది కదా, ఈ నేను ఎలాగ చూడగలగటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎలాగ అప్రమత్తం అవడం దాని మీద, అది ముఖ్యం. దాని ఇమేజెస్ నుంచి ఎలాగ విడుదల అవుతుంది అనేది కూడా అతి ముఖ్యం. సో ఇది ఆ అటెంటివ్నెస్ అనేది మనకి జరిగితేనే దాని నుంచి విడుదల కలుగుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఖైదులో ఉన్నాము. సో ఆ ఖైదు ఓసలు ఎన్ని, ఖైదు ఎలా నిర్మాణమైంది ఇవన్నీ లెక్క పెట్టుకోవచ్చు, చూడొచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, ఉన్నాను ఖైదులో, ఈ ఖైదుల నుంచి విడుదల ఎలాగా, ఇది ఒక్కటే ముఖ్యం. కాబట్టి ఆ విడుదల అనే దానికి మహానుభావుడు కృష్ణమూర్తి గారు చెప్పారు కదా విషయాలు. సో ఆ చాయిస్లెస్ అవేర్నెస్లోకి వెళ్ళి ఆ నేను చూస్తే విడుదల అయిపోతాం అంతే. అయితే దాన్ని అప్రమత్తంగా ఉండి ఎప్పుడప్పుడు చూడాలి, చూస్తే దాని నుంచి విడుదల అయిపోతాం. ఇది మనకి జీవితంలో అతి ముఖ్యమైనదే అవ్వాలి, లేకపోతే అతి ముఖ్యమైనదే నేనైపోతుంది. ఇది చూడడం అతి ముఖ్యమైతే అప్పుడు అక్కడి నుంచి ఇంటెలిజెన్సే జీవిస్తుంది, అంతేగాని ఈ నేనుతో ఉన్నటువంటి మామూలు తెలివి కాదు, మామూలు జ్ఞానం కాదు. అది దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు మన జీవితాలు దాంతో నడ్డం వల్లే దుఃఖంలోని భయంలో ఉన్నాయి. సో కాబట్టి దీన్ని ముఖ్యంగా చూడవలసింది, మనం గ్రహించవలసింది ఏంటి అంటే, మనము ఆ నేనుని అర్థం చేసుకోవడము, నేనుతోనే జీవిస్తున్నామని తెలుసుకోవడము, అర్థం చేసుకున్నటువంటి నేనుని ఎలాగ అర్థం చేసుకోవాలో తెలుసుకోవడము, అర్థం చేసుకోవలసిన నేనుని, అర్థం చేసుకున్న నేను కాదు, అర్థం చేసుకోవలసిన నేనుని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాంటి చూపుతో చూడాలి, ఏ విధంగా అర్థమవుతుంది అనేటువంటి విషయాలు తెలిసి ఆ ఎరుకని తర్వాత అటెన్షన్ని మనం ప్రవేశపెట్టి చాలా జాగరూకతతో ఉన్నట్టయితే జీవితంలో తప్పకుండా మనం నిర్మించుకున్న ఖైదులోంచి మనమే బయటపడగలం. ఎవరు దాని నుంచి మనల్ని విడుదల చేయలేరు, లోకంలో ఏ శక్తి విడుదల చేయలేరు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభంజన్ కుమార్ గారు, మన టైం అయిపోయినట్లుంది. పర్వాలేదు, అంటే రిప్లై అయిపోయింది కదా, టైం అంటే అంటే 7 అనుకున్నాం. అంటే మన క్వశ్చన్స్ ఉంటే మనం కంటిన్యూ చేయొచ్చు. అంటే మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు. సో అవును, ప్రోగ్రామ్ లేదు, పర్వాలేదా, కొద్దిగా కంటిన్యూ చేయొచ్చా? సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, ప్రభంజన్ గారు అడగచ్చా? ప్రభంజన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జేకే గారు చాలా విషయాలు చెప్పారు కదా. ఇప్పుడు అతను ఎన్నో ఆయుధాలు ఇచ్చారు అనుకుందాం, ఒక 20-30 ఆయుధాలు ఇచ్చారు అనుకుందాం. ఏ క్షణంలో ఏది వాడాలో తెలియడం కష్టం, అంత అప్రమత్తంగా ఉన్నా కూడా, అటెన్షన్ లో ఉన్నా కూడా. సో అవన్నీ ఆ ఆయుధాల గురించి ఆలోచించకుండా ఎప్పుడు వాట్ ఈజ్ లో ఉంటే చాలా. నా క్వశ్చన్ కరెక్ట్ గా వేసానో లేదు తెలీదు. మీరు సార్ నన్ను అడిగారా? సార్ని అడుగుతున్నారా? సార్నే అడిగాను. మిమ్మల్ని ఎందుకు అడిగానంటే అడగొచ్చా అని చెప్పి అడిగాను, అడుగుపోతున్నారేమో. సార్ యాక్చువల్ గా మనకి స్పెసిఫిక్ టైం అంటే ఏం లేదు. అంటే 7 దాకా వీ కెప్ట్ యాజ్ ఏ యాంకర్. మనకి క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ కంటిన్యూ సార్ గారి టైం బట్టి. సో సార్ వినిపించిందా సార్? వాట్ ఈస్ చూస్తే చాలండి. వాట్ ఈస్ ని మనం గమనించినట్టయితే
అంటే ఎక్కువ కృష్ణమూర్తి గారు చెప్పిన టీచింగ్ అంతటిని ఎలాగని విశ్లేషణ చేస్తూ వెళ్ళని అవసరం లేదని నా భావన. అంటే ఇప్పుడు వాట్ ఈజ్ అనేది వచ్చినప్పుడు ఒక్క విషయమే, ఆ వాట్ ఈజ్ తోటి మనం కొట్టుకుపోకుండా లేదా వాట్ ఈజ్ని అణిచివేయాలని ప్రయత్నించకుండా, ఆ వాట్ ఈజ్ నుంచి తప్పించుకొని పారిపోకుండా, సో వాట్ ఈజ్ అనే దాంట్లో వస్తున్నటువంటి ఆవేదన కానీ భయం కానీ లేకపోతే ఏది ఉంటే అది దాని యందు టోటల్గా అటెన్షన్తో ఉండగలమా, ఇది ఒక్కటే పాయింట్ అన్నమాట. టీచింగ్ వదిలేసి ఈ ఒక్క టీచింగ్ పట్టుకుంటే సరిపోతుంది. అంటే ఆ వాట్ ఈజ్ లో తెలుస్తుంది మనకి, నేను ఇప్పుడు కండిషన్ లో ఉన్నానా, పాస్ట్ లో ఉన్నానా, ఫ్యూచర్ లో ఉన్నానా, డిజార్డర్ ఏముంది అక్కడ, ఇమేజెస్ లో ఉన్నానా, ఏమున్నాననేది క్లియర్ గా కనబడుతుంది కదా సార్ అటెన్షన్ తో ఉంటే. కనబడటమే కాదు, అది మొటమాయం అయిపోతుంది. అంటే వెంటనే దాని తాలూకా ప్రభావం మన బాడీ మీద కానీ మనస్సు మీద కానీ ఉండదు అనమాట. కాన్షియస్నెస్ లో అది ఇమీడియట్ గా డిసిపేర్ అయిపోతుంది. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ అదే ఇందాక మనం మాట్లాడాం కదా రికార్డింగ్ గురించి. సార్ వినిపిస్తుంది సార్ నా వాయిస్? వినిపిస్తుంది సార్. అదే అంటే చిన్న ఇదేంటంటే మనకి ప్రతిరోజు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటుంటాయి. అయితే అవన్నీ కూడా రికార్డ్ అవ్వవు, చాలా జరిగిపోతూ ఉంటాయి, మన కళ్ళ ముందే జరిగిపోతాయి. మామూలుగా ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప అది రికార్డ్ అవ్వదు. ఇంకా తర్వాత మన మెమరీలోకి రాదు, అసలు జరిగిన విషయం మనకు తెలియదు. వేరే కొన్ని ఇష్యూస్ మాత్రమే రికార్డ్ అవుతాయి. ఓకే అండి. అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు ఒకసారి అంటే చాలా కాలం క్రితం చదివాను కృష్ణాజీ దీంట్లో, కెన్ యూ వికెట్ ది ర్యాక్ సమ్ అంటే సో మెనీ ఫైల్స్ ఆర్ దేర్, కెన్ యూ రిమూవ్ ఆల్ ది ఫైల్స్ అండ్ వికెట్ ది ర్యాక్ అంటే ఎంపీ ది ర్యాక్. ఎంపీ ది ర్యాక్ అంటే అంటే ఫైల్స్ అన్ని తీసేసి ర్యాక్ లో ఉన్న ఫైల్స్ అన్ని తీసేయగలవా అండి, ఫైల్స్ అన్ని తీసేయగలవా అని ఆయన క్వశ్చన్ చేశారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అంటే కంటెంట్స్. కంటెంట్స్ మైండ్, ర్యాక్ ఈజ్ మైండ్ అండ్ ఫైల్స్ ఆర్ కంటెంట్స్. సో అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కంటెంట్స్ అన్నిటిని కూడా పూర్తిగా తీసేసి మైండ్ ని కంప్లీట్ ఎంటీ ఫ్రీ చేయగలవా అని ఆయన మనకి సజెస్ట్ ఇచ్చారు అనేటువంటిది నాకు అర్థమైంది అనమాట. అంటే కంటెంట్ ని తీసేయడం అంటే ఇక్కడ మళ్ళీ చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది అన్నమాట. అంటే ఇంకా అక్కడ ఆ కంటెంటే ఉండకూడదు, మెమరీ రూపంలో కానీ లేదంటే ఇంకోటి కానీ అసలు అక్కడ జీరో అయిపోవాలి యాక్చువల్ గాని. అది సాధ్యమా అంటే ఆయన క్వశ్చన్ చేశారు, అది సాధ్యమా ఒకసారి మీరు దాని గురించి కొద్దిగా టైం ఉందా, టైం ఉంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ డే మనం డిస్కస్ చేద్దాం. ప్రభంజన్ కుమార్ గారు టైం ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే నెక్స్ట్ డే బుధవారం ఎప్పుడో కంటిన్యూ చేద్దాం. సార్ యాక్చువల్ గా ఇప్పుడు నాదేం లేదు సార్, సార్ పరిస్థితిని బట్టి సార్ నాకే ప్రాబ్లం లేదు. ఓకే ఓకే ప్లీజ్ కానీ చెప్పండి సార్. అంటే అదే నాకు అప్పటి నుంచి అంటే చాలా ఒక సంవత్సరం 2 సంవత్సరాల పైసలకి అయిపోతుంది నేను అప్పుడు చదివి, అప్పటి నుంచి కూడా నాకు ఇది మైండ్ లో ఉండిపోయింది. వెంకటేశ్వర గారు సార్ చెప్పండి సార్. యాజ్ పర్ ది కృష్ణమూర్తి టీచింగ్స్ లో కొన్ని పదాలు మనకి బాగా తెలుసును. Content is consciousness. Yes. Content is consciousness and consciousness is content. So this consciousness is I. This is I consciousness. I consciousness. So the I consciousness lo content enti? Jealousy, fear, Yes. anxiety, ilaga etc. మనకి తెలిసినవన్నీ వాట్ ఎవర్ ది బ్రెయిన్ నోస్, మైండ్ నోస్. అయితే ఈ కంటెంట్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయా, వేరేగా ఉన్నాయా? ఇప్పుడు నాకు దుఃఖం వచ్చింది, అందులో భయం లేదా? అందులో నుంచి మళ్ళీ అసూయ పుట్టదా? అందులో నుంచి మళ్ళీ ద్వేషం పుట్టదా? అంటే ఒక ద్వేషము, ఒక అసూయ, ఒక భయము, ఒక దుఃఖము, ఒక అన్ని విషయాలు ఒకదానితోటి ఇంటర్ కనెక్టెడ్.
చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్తే అవన్నీ వేరు వేరు కాదు, అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫేస్ చూపిస్తుంటాయి ఆ టైంలో. రావణాసుడికి ఎన్నో తలకాయలు, కానీ రావణాసుడు ఒకటే. అలాగా తన తన తాలూకా ఫేస్ అన్నింటికి కూడా బయటకు వస్తూ ఉంటాయి, బట్ ఒకరి నుంచే వస్తున్నాయి అవన్నీ. దాని రూపాలన్నీ ఒకటే. ఒకటి ఉందంటే మిగతా కూడా ఉన్నాయి, దాని అర్థం అది. మిగతావి లేకుండా ఒకటి లేదు. కాబట్టి ఒక దానిని పూర్తిగా విడుదల పొందగలిగితే, మనం దుఃఖం అనేది ఉందనుకోండి, దుఃఖం అనేది దేని వల్ల వస్తుంది అనేది మనం తీసుకుంటే, మనకి కోరికలు తీరకపోవడం, భవిష్యత్తులో ఆశలు, ఇలాగ రకరకాల విషయాలు, కాలము, ఇదంతా దుఃఖంతో సంబంధించబడి ఉంది. అయితే కాలాన్ని వేరేగా, దుఃఖాన్ని వేరేగా, భయాన్ని వేరేగా నిర్వచించవచ్చు ఎన్ని మాటల్లో అయినా. కానీ ఒక మనిషి జీవితంలో దుఃఖం ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎండ్ అయినట్టే కదా. అలాగా ఏంటంటే ఒకటి పూర్తిగా ఎండ్ అవ్వటం అనేది అన్నిటికీ ఎండింగ్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయని చూసి, ఆ ఇంటర్ రిలేటెడ్ తత్వమే నేనని చూసి, ఆ నేను నుంచే ఇవన్నీ పడుతున్నాయని తెలుసుకొని, ఆ నేను నుంచి ఎప్పుడు ఏది వచ్చినా వాట్ ఈస్గా వస్తుంది. కాబట్టి ఆ వాట్ ఈస్ మీద పూర్తి ఎరుక పెడితే కంటెంట్ అంతా, ఫైల్స్ అన్ని కూడా మొత్తం అంతా నాశనం అయిపోతాయి, ఎంప్టీనెస్ ఉంటుంది. ఇప్పుడు ఆ దుఃఖం పోవడం అనేది ఓన్లీ మొమెంట్ టు మొమెంట్, ఆ క్షణంలో పోతుంది. నెక్స్ట్ క్షణం అగైన్ యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. అదే ఎఫర్ట్ మీన్స్ అటెన్షన్. ఇక్కడ దుఃఖం పోతుందంటే మనం ఎలా అర్థం చేసుకోకూడదు అంటే, ఇంక లైఫ్ లో పర్మనెంట్ గా పోతుందని అర్థం చేసుకోకూడదు. పర్మనెంట్ గా కూడా పోతుంది. ఎలాగంటే, ఇప్పుడు ఒక దుఃఖాన్ని మామూలుగా మనం చాయిస్లెస్ అవేర్నెస్ తో చూసాం అనుకోండి. చూస్తే ఏమవుతుంది, అక్కడ ఆ థాట్ ఏమో నల్లిఫై అయిపోతుంది. ఆ థాట్ అంటే దుఃఖాన్ని కారణం ఇచ్చేటువంటి ఒక థాట్ ఉంది కదా, ఆ థాట్లో సెల్ఫ్ పిటీ ఉంది. నాకు ఇలాగ అయిందేమి, నాకు అలాగ అయిందేమి, అది పోయి, ఆ ఆలోచన విధానం పోయి, ఆ మాటలు పోయి దుఃఖం ఎండ్ అయిపోతుంది. కానీ మళ్ళీ వస్తుంది. అంటే అక్కడ ఏంటైంది, చాయిస్లెస్ అవేర్నెస్ వల్ల ఆ క్షణం పోయింది మీకు దుఃఖం. కానీ ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంది. ఇంకో పార్ట్ ఏంటి అంటే, మీరు చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉండగా ఇంకా అలాగే అవాయిడ్ అయి ఉన్నా, దుఃఖం పోయినా అలాగే అవాయిడ్ అయి ఉండి చూస్తుంటే, there is another thing which Krishnamurti tells us: the thought sees and understands the thought. Thought sees that it is incapable of dealing with it. Thought sees it is caught in jealousy. Thought sees it is caught in hatred or whatever it is. నేమ్ వదిలేయండి. ఒక దాంట్లో థాట్ తను చిక్కుకున్నదని తెలుసును దానికి. ఇక్కడ ఏమైంది, అది ఎలాగ చిక్కుకుందో కూడా ఈ చాయిస్లెస్ అవేర్నెస్ లో మనం ఉన్నప్పుడు థాట్ పోయినా ఇంకా లోపలికి చొచ్చుకొని వెళ్ళొచ్చు. ఇంటెలిజెన్స్ వెళ్తుంది, ఆలోచన వెళ్తుంది. ఇంటెలిజెన్స్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది. పెనిట్రేట్ అయ్యి మొత్తం దాని తాలూకా నేను తాలూకా ఇంగ్రీడియంట్స్ ని అది వచ్చి ఎలా ప్రభావితం అవుతుందో ఆ కేంద్రాన్ని మొత్తం అంతా చూడడం మొదలు పెడుతుంది. అంటే ద సీయింగ్ ఆఫ్ హోల్నెస్, కంప్లీట్ హోల్నెస్ అన్నమాట. ద హోల్నెస్ కెన్ సీ ది హోల్. అప్పుడు ఆ టోటల్ గా చూడడంలో ఏమవుతుందంటే, దుఃఖం అనేది పూర్తిగా ఒక వ్యక్తిలోంచి సంపూర్ణంగా పోతుంది అన్నమాట. ఎందుకంటే ఎంతకాలం బట్టి అజ్ఞానం ఉంది, అంతకాలం పట్టదు మళ్ళీ అజ్ఞానం పోవడానికి టైం లేదు. అజ్ఞానం రావడానికి, అజ్ఞానం నెలకొని ఉండడానికి టైం ఉంది. కాబట్టి ఆ సీయింగ్ లో ఏమవుతుందంటే, నాట్ ఓన్లీ సెసేషన్ ఆఫ్ దట్ థాట్, అంటే పూర్తిగా ఆలోచన అక్కడ ఆగిపోవడమే కాదు. దట్స్ వై కృష్ణమూర్తి సేస్ ఇన్ ద సీయింగ్ నాట్ ఓన్లీ ది థాట్ పోవడమే కాదు, దెర్ ఇస్ ఆల్సో ఎ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ అబౌట్ యూ. వాట్ ఈస్ దట్ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్? ఈ అండర్స్టాండింగ్ రావాలన్నమాట. అంటే నేను చూశాను, ఆ థాట్ పోయిందంటే మళ్ళీ చూడాలి, మళ్ళీ పోతుంది కాదు, అలా కాదు. అండర్స్టాండింగ్ రావాలి. అంటే సెల్ఫ్ తాలూకా వర్కింగ్ అంతా కూడా, అంటే ఎలా వర్క్ చేస్తుంది మాటల్లో, ఎలాగ ఆలోచనలో వర్క్ చేస్తుంది,
the total consciousness is about always going out and reacting. అంటే అవుటర్ నుంచి ఇన్నర్కి, ఇన్నర్ నుంచి అవుటర్కి అలాగా రెస్పాండ్ అవుతూనే ఉంది కదా. బయట రెస్పాన్సెస్ లోపలికి వస్తున్నాయి, లోపటి నుంచి బయటకి రెస్పాన్స్. సో అన్నిటినీ టోటల్గా అబ్జర్వ్ చేస్తుంటే then you will understand the whole intricacies of the eye, the whole movement of the eye. సో అప్పుడు ఆ నేను గురించి అర్థం అవుతున్న మొదలు పెడుతుంది. ఈ అవగాహన రాను డీపర్ అవుతున్న కొలది మీకు మళ్ళీ సారో రాదు, మళ్ళీ ఫియర్ రాదు చూడటానికి. సో ది అండర్స్టాండింగ్ మస్ట్ బి టోటల్.